ఏ మంత్రమో అల్లేసిందిలా ఎదకే వేసే సంకెలా. ఆ తర్వాత పాడితే పక్కన లిరిక్ రైటర్ నన్ను అడ్డంగా కొడతారు, లిసనర్స్ కూడా నన్ను కొడతారు. అది పాడడమే చాలా ఎక్కువ. ఇట్ వాజ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కాల్ అందాల రాక్షసి. రిలీజ్ అయ్యి ఒక రేంజ్లో ఆడేసుకుందండి సినిమా. చాలామందికి అక్కడెక్కడో గుండె అనేది ఉంటుంది కదా, దాన్ని టపీ 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 అని 10 సార్లు కొట్టేసిందంట. అంత బాగా నడిచింది సినిమా కూడా. అండ్ అలాగే ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి, లిరిక్ రాసిన వాళ్ళకి, సినిమా మ్యూజిక్ చేసిన వాళ్ళకి, డైరెక్టర్స్కి, సినిమాటోగ్రాఫర్కి, ఆర్ట్ డైరెక్టర్కి అందరికీ చాలా చాలా పెద్ద స్కోప్ ఇచ్చినటువంటి సినిమా కాల్డ్ అందాల రాక్షసి. అండ్ అందాల రాక్షసిలో ఇందాక నేను పాడిన పాట ఉంది కదా, ఏ మంత్రం అని, అంతకంటే పాడద్దు, బాగోదు నాకు తెలుసు. వెల్, ఆ సాంగ్తో పాటు కో అంటే కోటి అనే సినిమా శర్వానంద్ గారు అండ్ ప్రియానంద్ కలిసి నటించినటువంటి ఆ సినిమా శర్వా ఆర్ట్ బ్యానర్స్ మీద రిలీజ్ అయింది కాబట్టి వాళ్ళే ఓన్ ప్రొడక్షన్ చేసారు భయ్. వాళ్ళ బ్యానర్లు పక్కల బ్యానర్ రిలీజ్ అవుతుంది అది. వెల్, ఆ సినిమాలో కూడా ఆగిపో అనే సాంగ్ ఒకటి, తర్వాత వరాల వాన అనే ఒక సాంగ్, ఈ 2 పాటలు, ఈ పాట అందాల రాక్షసి, మొత్తం 3 పాటలు రాసినటువంటి లిరిక్ రైటర్. అండ్ ఇందాకే ఆఫర్ చెప్తున్నారనమాట నాకు, అంటే షోకి ముందు కొంచెం స్టార్ట్ చేసే ముందు ఆయన డైలాగ్ రైటర్ అంటే కూడా. సో లెట్ మీ వెల్కమ్ అండ్ లెట్ మీ ఇన్వైట్ అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ మిస్టర్ వశిష్ఠ శర్మ గారు. హలో వశిష్ఠ గారు, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ప్రయాణం ఎలా సాగింది? కొంచెం ట్రాఫిక్తో సాగింది. అంటే ఇంత ట్రాఫిక్ తక్కువ ఉన్న సంక్రాంతి సందర్భంలో బట్ ఇంకా ట్రాఫిక్ ఉందంటారు. మరి హైదరాబాద్ కదండి, సహజమే కదా. కొంతమంది సంక్రాంతి కదా, సంక్రాంతికి కొంతమంది వెళ్ళి ఉంటారు, కొంతమంది వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళని వాళ్ళందరూ కూడా ఈ మధ్య రోడ్డు మీదకి పడినట్టున్నారు. నాలాగా కొంచెం లేట్ అయింది. సో లేట్గా ఏం లేదు లేండి, మీరు టైంకి వచ్చారు, మేమే లేట్గా స్టార్ట్ చేసాము. వెల్, సో వశిష్ఠ గారు, మీరు రాసిన ఫస్ట్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్ అందాల రాక్షసి. పెద్ద బ్యానర్, కొత్త మ్యూజిక్ రైటర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, ఆల్మోస్ట్ కొందరు సీనియర్ యాక్టర్లు పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు దాంట్లో. అవునండి. సో ఆ కొత్త టీంతో వర్క్ చేయడం, మీకు కొత్తగా ఛాన్స్ రావడం, కొత్త సినిమా, పాటలన్నీ హిట్ అయ్యి ఆడియో రిలీజ్ నుంచే బాగా బూమ్, ఇప్పటికీ వింటున్నారు ఆ పాటల్ని. రథన్ హ్యాస్ గివెన్ సచ్ అన్ ఆసమ్ మ్యూజిక్ ఫర్ దస్ ఫిల్మ్. సో మీరు ఆ బూస్టప్ మీకు ఎలా ఏర్పడింది, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ అందరూ కొత్త వాళ్ళే కానివ్వండి, నాకు హను రాఘవపూడి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఓకే. ప్రయాణం సినిమా అప్పుడు ఒకసారి నేను పీజీ చేస్తున్నాను, అప్పుడు ట్రయల్స్ వేద్దామని చెప్పేసి ఒకసారి హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు చంద్రశేఖర్ ఏలేటి గారి మూవీ ప్రయాణం జరుగుతుంది, అది ఎండింగ్లో ఉంది. వెళ్ళేటప్పటికి దానిలో పాటలు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారనమాట. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశారనమాట. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. అప్పుడు ఇంకొక అసోసియేట్ డైరెక్టర్ ప్రదీప్ మాడుగుల అని చెప్పేసి ఆయన, సరే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, దాని పేరు అద్వైతం, మరి దానిలో సాంగ్స్ రాస్తావా అని అన్నారు. మళ్ళీ వారండి ఎందుకు రాయనని అన్నాను. వచ్చి ట్రయల్స్ వేస్తుండగా 2వ రోజు అనుకుంటాను ఇది జరిగింది. సరే 2 రోజులు ఉండేసి 3 పాటలు రాసేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. అద్వైతంకి షార్ట్ ఫిల్మ్కి రాశాను. పోయిన ఇయర్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వచ్చాను ఇక్కడికి. వచ్చి మళ్ళీ అంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్ అవి ఇవి వద్దు అని చెప్తూ ఉంటే సరే అంటూ, సరే ఫ్రెండ్ని కలిసి వస్తానని, అదేదో సినిమా ఉంది కదా నాని గారి సినిమా, ఇక్కడ మహేష్ ఉన్నాడు కలిసి వస్తాను అని చెప్పేసి అష్టాచమ్మాలలాగా అలా చెప్పి హైదరాబాద్కి వచ్చి అలా చూసుకుని మళ్ళీ వెళ్ళటం. తర్వాత పర్టికులర్గా ఇంట్లో కొంచెం సీరియస్ అయినా కొంచెం వాళ్ళని కెరీర్ ఇటువైపే ఉండాలి అని చెప్పేసి 1.5 సంవత్సరాల క్రితం డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేయటం జరిగింది. ఫుల్ షిఫ్టింగ్ వచ్చిన వెంటనే ఎలాగో ఆబ్వియస్లీ నాకు ముందుగానే పరిచయం కనుక హను గారు నా సినిమాకి రాస్తావా అని అన్నారు. రాస్తానండి అని అన్నాను. ఆ తర్వాత సరే స్టార్ట్ అయినప్పుడు చెప్తానన్నారు. ఈలోపు నాకు వేరే ఒక ప్రాజెక్ట్ డైలాగ్స్ రాయమని వచ్చిందనమాట. పెద్ద సినిమా, పెద్దది అంటే ఓకే. నేను 6 డ్రాఫ్ట్స్ రాశాను, ఫైనల్ డ్రాఫ్ట్ వరకు కాకుండా. ది దోపిడి అని చెప్పేసి, డి ఫర్ దోపిడి, దానికి రాశాను. దానికి మ్యాక్సిమం 6 స్క్రిప్ట్ వర్క్స్లో కూర్చుని స్టార్టింగ్ నుంచి 6 వర్షన్స్ రాశాను. ఈ పనిలో ఉండటం వల్ల అందాల రాక్షసులు పాటలు రాయలేకపోయాను. ఆఖరికి వెళ్ళేటప్పటికి ఒక పాట మిగిలింది, అది రావద్దు అని అన్నారు. అనుకోకుండా ఆ పాట కూడా కొంచెం ఫాస్ట్ బీట్ దివ్వటం వల్ల పాట బాగా హిట్ అయింది అసలు.
ఇలా ప్రస్థానం ఇలా సాగింది అనమాట. అలా మొదలైంది అనమాట. అలా మొదలైంది అంతే, అది అలా సాగలేదు, అలా మొదలైంది. వెల్, సో అసలు మీకు పాటలు రాయాలనే ఉత్సుకత, ఆలోచన ఎప్పటి నుంచి మీరు రాస్తారనే ఇంట్రెస్ట్ మీకు కలిగింది? అంటే ఉత్సుకత అనేది మా బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఇద్దరు కూడా సాహిత్య ప్రియులండి చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో కొంచెం సాహిత్యానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మామూలుగా పాటలు ప్లే చేస్తున్నప్పుడు, వీడియో సాంగ్స్ వస్తున్నప్పుడు గోవుళ్ళు నల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన అనే పాట, ఇలా పాటలు చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉదాహరణలు చెప్పి ఈ పాటలు చూసావు ఎంత బాగా రాశారు అని చెప్పేసి మా బాబాయ్ అప్పట్లో చెప్పారనమాట. సరే అసలు ఈ పాటలు రాసిన వ్యక్తి ఎవరు తెలుసుకుందాం అని చెప్పేసి అంటే వేటూరి సుందరరామూర్తి గారు. సరే ఈయన రాసే పాటలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నా చిన్నప్పుడు దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పుడు, అంటే ఒక గట్టి ఊహ తెలిసింది ఒక 12 ఏళ్ళకి అనుకుందాం. 6 ఏళ్ళకే ఊహ తెలుస్తుంది, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే. 12 ఏళ్ల నుంచి కొంచెం 12వ ఏట నుంచి ఒక 10 ఏళ్ల పాటు ఆయన సాహిత్యాన్ని, మహానుభావుల సాహిత్యాన్ని బాగా పరికించి, బాగా లోతుపాతులు ఏంటి, ఎలా రాస్తారు ఏంటి అని తెలుసుకోవటం అంటే ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. వేటూరి గారి సాహిత్యాన్ని ఎంత లోపల ఉంటుందో అవి తెలుసుకుంటూ ఉన్నాను. తద్వారా ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. సో మెయిన్ అయితే వేటూరి గారు అంటారు. ప్రథమంగా వేటూరి గారు, తర్వాత శాస్త్రి గారు, అందరు. శాస్త్రి గారు, తర్వాత శర్మ గారు, అలా ఇలా అందరూ బోల్డ్ అంతమంది ఉన్నారు అనమాట. అయితే సో మీకు ఎప్పుడు అనిపించింది అండి అసలు ఫస్ట్ మీరు రాయగలను అని? ఏ ఏజ్లో? నేను 12వ ఏట నుంచి నేను పద్య కవిత్వం రాయటం నేను ప్రారంభించానండి. ఎందుకంటే మా నాన్నగారు పద్యాలు రాస్తూ ఉంటారు. కుందుర్తి కృతుల సవరణలు చేశారు, కొన్ని పంచరత్నాలు అని చెప్పేసి పెళ్ళిళ్ళప్పుడు ఆశీర్వచనం చేసేటప్పుడు పంచరత్నాలు నవరత్నాలు అని చెప్పేసి కొన్ని పద్యాలు రాస్తారనమాట. పద్యాలు రాసి వాళ్ళకి ఆశీర్వచనంగా లామినేషన్ చేసి ఇస్తూ ఉంటారు. అట్లాంటివి చేస్తుంటారు. కూనలమ్మ పదాలు అని చెప్పేసి ఆరుద్ర గారు రాసినవి చాలా ఫేమస్ అనమాట. అట్లాంటివే మా నాన్నగారు అది చూసి ఓచందమామ అనే మకుటంతో కొన్ని రాశారు. అందులో ఒక చిన్నది నన్ను బాగా ప్రభావితం చేసింది. మీకు గుర్తుందా ఏంటది? గుర్తుందండి. గాంధీ తలను పాగా నాకమందలి డేగా జనుల చేయును మూగ ఓచందమామ అని. బయటికి నాకు అసలు అప్పట్లో నాకేం అర్థం కాలేదు, కానీ సర్రియలిజంగా అనిపించింది ఈ పద్యం వింటుంటే. ఏంటి ఒకదానికి ఇంటర్ కనెక్షన్ లేదు అని చెప్పేసి, కానీ చాలా లోతైన అర్థం ఉంది అనేది తర్వాత తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను 12వ ఏట నుంచి పద్య సాహిత్యం రాయటం ప్రారంభించాను. పాటలు వచ్చేటప్పటికి డిగ్రీ నుంచి బాగా పాటలు రాయటం అనేది ప్రారంభించాను. ఇప్పుడు మీరు చెప్పిన మీ నాన్నగారు చెప్పినటువంటి ఆ పద్యం ఉంది కదా, ఓ చందమామ, అది దాని అర్థం చెప్పగలరా? నాకు నిజంగా అర్థం కాదు. అంటే గాంధీ అనేటువంటి వ్యక్తికి తలపాగాతో ఆవశ్యకత లేదండి. అవును. గాంధీ గారికి చూసినంటే జుట్టు ఉండదు. అవును. నాకమందలి డేగా. గాంధీ తల మీద పాగా ఎందుకు పెడతారు అంటే మోసం చేయటానికి. టోపీ పెట్టడం. అది గాంధీ తల మీద పెట్టడం అంటే అసలు జుట్టు మొత్తం ఊడిపోయిన వాడికి చాలా అనుభవం ఎక్కువ ఉంటుందిట. అనుభవం ఉన్నవాడి మీద కూడా టోపీ పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది అనే అర్థం అనమాట. అది గాంధీ తలను పాగా అంటే. నాకమందలి డేగ, నాకము అంటే ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి డేగ అది చాలా ప్రమాదకరమైంది. చిన్ని వస్తువులను కూడా బాగా గుర్తించగలదు. గుర్తించి తనకు కావాల్సింది ఏదో అది లటుక్కుని వచ్చి తీసుకుని వెళ్ళిపోగలిగినటువంటి సామర్థ్యం కలిగినది డేగ. అందువల్ల నాకమందలి డేగ జనుల చేయును ఇది దాని లోతైన అర్థం. ఒకదానికి అసలు అర్థం లేదనిపించింది నాకు. తర్వాత సో వశిష్ఠ గారు మన ఫస్ట్ కాల్ రంట. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నా గురించి చెప్పుకునే ముందు వశిష్ఠ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఓకే గోలి గారు, మీరు చెప్పేయండి సార్. సుస్వరాల వరునివట, పదాల కలయిక నీ కలమట, మనసు భావాల ప్రభాత, మదిని దోచెను నీ కవిత, మాటల అర్థాల్లోని మమత, మా మనసు నింపిన రచయిత, ఆత్మీయ వారధిని చేరిన విశిష్టమైన వశిష్ఠ గారికి స్వాగతం, సుస్వాగతం. ఓహో సూపర్. చెప్పండి సార్, మీ పాటలు కూడా చాలా బాగుంటాయి. మీరు రాసింది అది అందాల రాక్షసిలో ఏ మంత్రమో అని, కో అంటే కోటి అని, దాంట్లో వరాల వాన అని చాలా బాగుంటుంది.
మీరు నిజంగా మీ ఈ అవిన్ షోకు ఎంత చెప్పుకున్నా అంత తక్కువే. ఎందుకంటే ఇందులో ఒక్కొక్క సెలబ్రిటీ తోటి ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్న టోరీకి, అవిన్ కు, మా సాంకేతిక నిపుణులకు నిజంగా ధన్యులం సార్. ఎందుకంటే ఇంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది సార్? ఒక టోరీ లిసనర్స్ కే, టోరీ శ్రోతలకు తప్ప ఇంకెవరికి కలగదు. దాదాపుగా మేము అనుకుంటుంటాం అన్నట్టు, పాట విన్నప్పుడు పాట సూపర్ ఉన్నది, మస్తు వాడినరు అని అనుకుంటాము. కానీ మరి ఇది పాడిన వారెవరు, రచించిన వారెవరు, ఇవన్నీ తెలుసుకోవడానికన్నా ముందు వినడానికి ఎక్కువ ఆసక్తి కల్పిస్తాం. కానీ దాని వెనుక ఉన్న మీలాంటి ఎంతో మంది గొప్ప వాళ్ళతోటి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఏదో మాకు వచ్చిన రోజు వాడుకునే భాషలో 4 పదాలని కలిపి మీకు ఏదో చెప్పుకోవాలనిపించింది. అయ్యో, మీరు ఇంత బాగా మృదు మధుర రసభావ భాసుర నవార్థ వచన రచన చేసి చెప్పిన తర్వాత ఇంకా నేను నాకు మాట రాక నేను కామ్గా ఉన్నాను అనమాట. లేదా మేము రోజు ఈ టోరీకి రోజు ఫోన్ చేస్తూ ఒక్కొక్క షోలో ఒక్కొక్క విధంగా ఎలా మాట్లాడడం నేర్చుకొని ఈ విధంగా కొంచెం ట్రై చేస్తున్నాను. దీన్ని నాకు నిజంగా గురువు అంటే టోరీ. ఈ రోజు నేను 2 మాటలు మాట్లాడుతున్నాను అని అంటే అది క్రెడిట్ టోరీకే దక్కుతుంది. అందరి మీలాంటి వాళ్ళ విషయాలు కూడా విని మీరు మాట్లాడే పదాలని కూడా కనిపెట్టుకొని ఒక విధంగా ఆ విధంగా చాలా ప్రభావితం అయిపోతున్నాం అండి నేను. సూపర్ రాజా మీరు. అదేనండి, అంత్యప్రాసలు అన్ని కూడాను చాలా బాగా ప్రయోగించి చాలా బాగా రాశారు కవితని. సూపర్ సార్. మరి మీరు ఇంత మంచి రాస్తుంటారు కదా, అంటే రాసే ముందు మీకు ఏదన్నా ఇట్లా ఊహిస్తారా అన్నట్టు? ఏదన్నా పదం రాసేటప్పుడు ఆ పదానికి తగ్గట్టు ఏదైనా ఊహ వచ్చి రాస్తారా, మామూలుగానే రాస్తారా, లేదా వివిధ సినిమాలలో జరిగిన సాంగ్స్ ని తీసుకొని దానికి ప్రత్యేకంగా రాయగలుగుతారా? ఎలా ఉంటుంది సార్ మీ ఫీలింగ్, మాకు చెప్పండి. అంటే ఇక్కడ ప్రతి పాటకి సందర్భం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇప్పుడు ఒక సినిమాకి కథ ఎలాగైతే ముఖ్యమో పాటకి సందర్భం అలా ముఖ్యం అండి. సందర్భానికి ముందు పాత్ర ఏ విధంగా ప్రవర్తించింది, సందర్భం తర్వాత ఎలా ప్రవర్తిస్తుంది, ఆ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అనేది మనం రాయాల్సినటువంటి అంశం. ఆ పాత్ర నిడివిని లేదా పాత్ర చెప్పేటువంటి అంశం ఆ పాత్రకి తగినటువంటి భాషలోనే ఉండాలి. ఇప్పుడు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష వేరే విధంగా ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి వారి భాష వేరే విధంగా ఉంటుంది. ఆ భాషని, ఆ వయస్సుని, ఆ ప్రవర్తన విధానాలని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పాట రాయటమే తప్ప ప్రత్యేకించి పాత పాటల్ని అనుకరించాలి అనే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయలేదు నేను. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీ షో స్టార్ట్ అయినాక మీ గురించి చెప్తుంటే ఇది ఒక సందర్భం, ఈ గురువు గారికి ఏదో ఒకటి రాయాలన్న ఆలోచనతో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 4 మాటలు నేను రాశాను. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఎలా ఉంటది అని. అదే మీరు కూడా ఒక పాత్రని దృష్టిలో పెట్టుకుని రాశారనమాట. పాత్రని దృష్టిలో పెట్టుకునే రాశారు కనుక అది సందర్భం. అది ఆ రెండు మీకు కూడా మీకు తెలియకుండానే మిమ్మల్ని రాయి అని ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. అవును అవును సార్. సో గోలి గారు ధన్యవాదాలు. మరి అవి నీకు చెప్పాల్సింది ఏం లేదు, ఆల్రెడీ సారే షో చేస్తుండ్రు. మీరు మామూలుగా ఉండి అన్ని విషయాలు కొంచెం టచ్ చేయి. మీకు చాలా ఫ్రీ వర్క్ అంటే అసలు టోరీ ఆర్జేలలో ఆరాంసే పని చేసుకుని ఆర్జే ఎవరంటే అవినే. అవును, మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా పిలవాలి, ఎవరిని పిలవాలి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం అడగాలి, ఎట్లా అడగాలి, ఎందుకు అడగాలి అనేది వదిలేసి బాగా ఫ్రీగా పేవర్స్ మరి నేను. అవును కదా మరి. ఓకే, థ్యాంక్ యూ అవిన్. ఆయన థ్యాంక్ యూ సార్ విశిష్ట గారు, చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు. మన సాంకేతిక నిపుణులకు అందరికీ మరొకసారి టోరీ లిసనర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ నాకు ఆశీర్వాదాలు కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు గోలి గారు, టేక్ కేర్ సార్. ఇంత మంచి ప్రభావం ఉందా నాది, నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా? హలో, దీన్ని నేను ఖండిస్తున్నాను. హలో, ఎవరండి ఎక్కడ? ఏ సీను గారండి, ఎక్కడి నుంచి అండి? సీను ఎస్ఆర్ నగర్. గుర్తుపట్టలేదు కానీ నాకు బాగా రీసౌండ్ వస్తుంది సీను. నీ వాయిస్ నా వాయిస్ రెండు, నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది. అవునా? ఏం లేదు, పక్కనా? పక్కా షూర్. ఓకే ఓకే సీను, హ్యాపీ సంక్రాంతి సీను. ఈ రోజు మనతో పాటు లిరిక్ రైటర్ వశిష్ఠ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం. హాయ్ అండి. హాయ్. బాగున్నారు సార్? అసలు ఏం సార్ అసలు కేక ఇదని చెప్పాలంటే ఇంకా అనకూడదు, కానీ సాంగ్స్ కోసమే చాలా సార్లు సినిమా చూశారు చాలా మంది. ఓకే ఓకే. ఏ సినిమా ఇంతకీ, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు మీరు? అందరు రాక్షస కోట? రాక్షసి.
అంతేనా, అయిపోయిందా? ఏం చెప్పాలి, చెప్పండి సార్. ఇంకా నెక్స్ట్ మూవీ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకా ఒక 4-5 మూవీస్ లిస్ట్లో ఉన్నాయండి. ఓకే. పెద్ద సినిమాలో ఉన్నందున చాలా ఆనందించదగ్గ విషయం అది. ప్రజెంట్ ఏ సినిమా? ప్రజెంట్ నేను మద్రాసి అని నారా రోహిత్ గారి మూవీ దానిలో రాస్తున్నానండి. ఓకే ఓకే. ఇంకా కొత్త డైరెక్టర్స్ ఇద్దరు ఇంకా పేర్లు ఖరారు కాలేదు నేను చెప్దామంటే. ఓకే అందువల్ల నేను ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట. ప్రాజెక్ట్స్ అయితే 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో సీను, థ్యాంక్స్ సీను ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. బాయ్. హలో, మాకు పాట ఏమండి? ఏ పాట అన్నయ్య? అందరూ రాక్షసులు ఏమి సార్? అదే పాట వేస్తాను వద్దనా? గుర్తుపట్టలేదు ఏంటి? అంటే ఇప్పుడు నిజాలు ఎందుకులే, తర్వాత మాట్లాడతాను. జనవరి 1 అట్లా గుర్తుంటా. ఓకే 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 ఓకే. సో ఐ గాట్ యూ గైస్ నౌ. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ కాలింగ్. టేక్ కేర్ మరి. బాయ్. ఓకే, బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. బాయ్. వెల్, దట్ వాస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ అనమాట. అసలు యాక్చువల్లీ ఒక పాట రాయాలంటే రచయిత పడే ఆనందం, బాధ ఎలాంటిది. ఎందుకంటే ఒక పాట మీరు రాస్తారు, మొదటి అటెంప్ట్లోనే సినిమా దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా నచ్చితే నచ్చింది. ముగ్గురులో ఏ ఒక్కరికి నచ్చపోయినా మళ్ళీ రాయాలి, అక్కడక్కడ చేంజెస్ అయినా చేయాలి. సో దానికి పడే తపన, బాధ, ఆవేదన, ఆనందం. అంటే ఈ అంశంలో సినిమా కవికి కొంత ఫ్రీడమ్ ఉంటుంది, కొంత ఫ్రీడమ్ ఉండదండి. ఓకే. వేటూరు గారు చెప్పినట్టు లిరిక్ రైటర్ అనేవాడు పంచభర్తృక, అంటే ద్రౌపది లాంటి వాడు, 5 భార్య భర్తలు కలిగినటువంటి వాడు. ఇక్కడ పాజ్ పెడదాం, తర్వాత చెప్దాం. కాలర్. హలో అయ్యా, నమస్కారం అండి. నా పేరు పెద్దల శ్రీనివాస్, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్, హ్యాపీ సంక్రాంతి. బాగున్నారండి? సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, శ్రోతలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో శ్రీనివాస్ గారు జరుపుకున్నాం. చాలా ఆనందంగా జరుపుకున్నాం. అద్భుతంగా సిటీ మొత్తం ఖాళీగా జరుపుకున్నాం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను దీన్ని. ఎంత ఎంజాయ్ చేశానంటే మా ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి రావాలంటే కనీసం గంట పట్టేది, 15 నిమిషాల్లోనే వచ్చాను నేను. అయ్యా, ఇంకే కాదు, మా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి ఈ 2 రోజులలో. అవునా? చెప్పండి. ఏంటంటే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితుల్లో 5 నిమిషాల్లో వెళ్తే వెళ్ళిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటో ఇంత తొందరగా వచ్చావని. ఓకే. ఆశ్చర్యం మనకే కాదు, అటు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా అదేంట్రా ఇంత తొందరగా. అంటే నేను వస్తున్నానని చెప్పిన తర్వాత అప్పుడు లేచి మొహం కడుక్కొని స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చున్న తర్వాత కానీ నేను అప్పుడు వెళ్ళిలో పడ్డ ఏంట్రా ఇంత లేటు అని వచ్చే రియాక్షన్ కి ఇప్పుడు టోటల్ రివర్స్ రియాక్షన్ అనమాట. వాళ్ళు లేచి లోపల వెళ్ళి కూర్చున్నప్పుడు అదేంట్రా ఇప్పుడే వచ్చేసాలేదని పాపం వాళ్ళు. వెల్ సార్, శ్రీనివాస్ గారు మరి ఈ రోజు మన అతిథి వశిష్ఠ గారు ఉన్నారు, ప్రముఖ గేయ రచయిత. ఆయనతో మాట్లాడండి. అయ్యా వశిష్ఠ గారు, నన్ను క్షమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నేను మీ సినిమా పాటలు ఏవి వినలేదు. ఓకేనండి, ఓకే, పర్వాలేదు. ఈ మోడర్న్ పాటలు వినేంత గొప్పవాడిని కాదు. అదే ఈ మోడర్న్ పాటల్లో కూడా మంచి పాటలు రాసే వాళ్ళు ఉన్నారండి. ఉన్నారుండొచ్చు కానీ అది మీ మాటలు బట్టి నాకు అర్థమైంది. అదే అయ్యా, నేను ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను. అడగండి సార్. ఒకటి ఏంటంటే ఈ రోజులలో అంటే ప్రతి డైరెక్టర్ కానీ రైట్ ఫ్రమ్ మీరు పెద్ద డైరెక్టర్ల పేర్లు ఈ రోజుల్లో చెప్పుకున్న ప్రతి పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి పట్టుకొని వస్తున్న ప్రతి కొత్త డైరెక్టర్ వరకు తీసుకుంటే వాళ్ళకి అంటే ఈ సాహిత్యం మీద పెద్ద గ్రిప్ ఉండట్లేదు అనేది నా అభిప్రాయం. వాళ్ళు ఏంటంటే మీకు ఒక సిచ్యువేషన్ మాత్రమే చెప్పేసి అయ్యా దానికి తగ్గట్టుగా రాయమంటారు. మీరు కొంచెం కాంప్లికేటెడ్ గా రాశారనుకోండి, ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది దాని కొంచెం క్లారిటీ. ఎందుకంటే నాకు ఇది ఎప్పటి నుంచో ఉన్న డౌట్. డైరెక్షన్ వాల్యూ ఇచ్చినంత విలువ నాకెందుకో సాహిత్యానికి లేకపోతే సంగీతానికి ఇవ్వాలనే ఆలోచన లేదేమో అనిపిస్తుంది నాకు చాలా వరకు. సో ఆ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది? మీరు నిజం చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు వింటుంటే మీకు చాలా అంటే కొంచెం పద్య రచనలో కానీ గద్య రచనలో కానీ కొంచెం ప్రభావం ఉన్నట్టుగా, మీ నాన్నగారి ప్రభావం ఉన్నట్టుగా ఉంది. అది మీరు మీ కథ మీ రాతల్లో చూపిస్తే ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి డైరెక్టర్ల దగ్గర నుంచి? ఎందుకంటే నాకు తెలిసి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక్కరే నెట్టుకొని రాగలిగారు ముందుకి అటువంటి పదాలు చెప్పడంలో. వేటూరు సుందరరామూర్తి కూడా ఎట్లా ఉందంటే చాలా సింపుల్ ఫైల్ గా, అయ్యా మీకు ఏం కావాలి, ఒక చాక్లెట్ బాక్స్ కావాలా, ఇదిగోండి చాక్లెట్ బాక్స్ అన్నట్టుగా ఇచ్చేసేవారు.
కానీ వేటూరు సీతారామ శాస్త్రి గారు మాత్రమే కొంచెం ఇప్పటి వరకు నేను అంటే ఆ జుమ్మంది నాదంలో ఆ పాట అంత వరకు నేను ఆ పాటలన్నీ వింటే అట్లాగే ఉంటుంది. మీ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో కొంచెం వివరిస్తే ప్రజెంట్ ఎట్లా ఉంటుందో నాకు అర్థమవుతుంది అంతే. ఇంకేం అంటేనండి, నేను వేటూరి గారిని ఎక్కువగా ఏకీభవిస్తాను. వేటూరి గారితోనే ఎక్కువగా నేను ఉండదలుచుకున్నాను. ఎందువల్ల అంటే అది డైరెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వటం ఒక పద్ధతి అయితే, దానిలోనే తను చాలా ప్రయోగాలు చేశారండి. తనంతట తానుగా చాలా ప్రయోగాలు చేశారు. చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి వ్యక్తి వేటూరి గారు. ఆయన వాడినటువంటి పదాలు కానీ, ఆయన వాడిన పద ప్రయోగాలు కానీ నాకు తెలిసి అంత అత్యద్భుతమైన ప్రయోగం తెలుగు సాహిత్యంలో మళ్ళీ పుట్టదేమో అనిపించింది. ఆయన చనిపోయినటువంటి సందర్భంలో నా అంతట నేను చాలా బాధపడిపోయాను ఒక 4 రోజుల పాటు. ఎందువలన అంటే ఇక్కడ తెలుగు సాహిత్యం అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం చాలా చిన్నది అనుకుంటాం. అందులో చాలా కేవలం శిష్ట సాహిత్యం వరకు మనం ఉండిపోకూడదండి. శిష్ట సాహిత్యం అంటే కేవలం నేను కొన్ని పాటలు మాత్రమే రాస్తాను, కొన్ని పాటలు రాయను. మన ప్రాచీన సాహిత్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అందులో భూత సాహిత్యం కూడా ఉంది. తిట్టు కవిత్వం అని చెప్పేసి 17వ శతాబ్దంలో అదేనండి, శృంగార సాహిత్యము అట్లాగే తిట్టు కవిత్వం కూడా ఉందండి. తిట్టు కవిత్వం దాదాపుగా ఒక శతాబ్దంలో చాలా రెవల్యూషన్ తెచ్చినటువంటి సాహిత్యం అన్నమాట. అదేనండి, ఆధునిక అది అప్పట్లో అర్థం కాలేదు కనుక ఆధునిక కాలంలో దిగంబర కవిత్వం అని చెప్పేసి కొంత దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు దాదాపుగా ఏకధాటిగా సాగినటువంటి అంశం అన్నమాట. అంటే ప్రతిదీ సాహిత్యమే. అంటే నిజ జీవితంలో మనం మాట్లాడుకునేటువంటి భాషని పాటలో ఎందుకు రాయకూడదు అనేది నేను అనుకుంటున్నటువంటి ఒకానొక నాకు తగిలినటువంటి ప్రశ్న. ఈ సందర్భంలో నేను వేటూరి గారు చెప్పినటువంటి అంశాన్ని నేను కూడా చెప్పదలుచుకున్నాను. నిజంగా లిరిక్ రైటర్ అనేటువంటి వాడు పంచభర్తృక, అంటే 5 భర్తలు కలిగినటువంటి ద్రౌపది లాంటి వాడు. అది వేటూరి గారు చెప్పినటువంటి అంశం అండి. ఇది 1 దర్శకుడిని మెప్పించాలి, 2 ప్రొడ్యూసర్ని ఒప్పించాలి, 3 మ్యూజిక్ డైరెక్టర్ని ఒప్పించాలి, 4 వీళ్ళందరికీ ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ని మెప్పించాలి. ఆ తర్వాత ఆఖరికి వచ్చేది అవుట్పుట్ వచ్చినప్పుడు వినేది ప్రేక్షకుడు. ఆ ప్రేక్షకుడిని కూడా మెప్పించగలగాలి. ఈ 5గురిని మెప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు లిరిసిస్ట్గా ఎల్లకాలం ఎంతకాలం అయినా నిలబడగలడు అని చెప్పడానికి మచ్చుతొనక శాస్త్రి గారు, అలాగే వేటూరి గారు కూడా. శాస్త్రి గారు నా ప్రశ్న అక్కడే ఉంటుంది. అదే నా ప్రశ్న అక్కడే ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మీరు పంచభద్రిక అన్నారు, ఇప్పుడు 5గురిని మెప్పించే లోపల మీరు ఎంతవరకు ఉన్నారు అక్కడ అనేది నా ప్రశ్న. నా సాహిత్యాన్ని ఇప్పుడు చూడండి, మీకు తిట్టు కవిత్వం కావాలంటే నేను తిట్టు కవిత్వం రాస్తాను, కానీ అందులో నేను ఎంతవరకు ప్రయోగించగలను నేను అనేది నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదండి. ఆ లిమిట్స్ని నేను క్రాస్ చేయకుండా రాయటానికి ప్రయత్నం చేస్తాను. అంటే అంటే నేను ఇట్లాగే రెగ్యులర్ గా వింటుంటానండి, ఈ షోని రెగ్యులర్ గా వింటుంటాను. ఒకానొక కవి ఏం చెప్పాడంటే, కృష్ణవంశీ గారు మాత్రమే కొంచెం మనం చెప్పిన కొత్త సాహిత్యాన్ని కొంచెం అర్థం చేసుకొని మనకు లిబర్టీ ఇస్తారండి, మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ఫోర్స్ అన్నట్టుగా ఉంటుంది, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే వర్డ్స్ వచ్చేటట్టుగా ప్రయోగం చేయమంటారు అన్నట్టుగా. అక్కడ మీరు ఎంతవరకు బతుకుతారనేదే నా ప్రశ్న, అంతే, ఇంకేం లేదు. కవి కొన్ని సందర్భాలలో రాజుకి తగింది రాయాల్సినటువంటి అంటే రాజుకి తగినట్టు రాయగలగాలండి ఎప్పుడైనా సరే. ఎందువల్ల అంటే ఒక ప్రాచీనంలో ఒక పద్యం చెప్తాడనమాట. అంటే సుదతీ నూతన మదనాగతురంగపూర్ణ మణిమయ సదనామయ గజ రథ నాగేంద్ర నిభుకీర్తి రస నరసింహ అని చెప్పేసి ఒక పద్యం ఉంది. ఈ పద్యం గురించి అర్థమైతే తెలియదు కానీ అసలు యాక్చువల్లీ ఆ రాజు పేరు గాలి నరసరాజు. అతన్ని నరసింహ అని చెప్పేసి పొగిడేటప్పటికి 16 అగ్రహాలు రాసిచ్చాట.
దాని అర్థం ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. బాగా రాశారు కవి బాగా రాశాడు, విన్నవాడు బాగానే విన్నాడు, అంతా బాగానే ఉంది. అంటే ఆ రాజుకి కావాల్సింది ఇచ్చాడు ఇతను. నేను కూడా అదే నరసింహ పదం మాత్రం ఇచ్చాడు. రైట్ సార్, ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టారు. నో ప్రాబ్లం సార్. హ్యావ్ ఎ గ్రేట్ టైం అహెడ్. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బై సార్. వెల్ దట్ వాస్ సో గుడ్. అసలు ఆయన అడిగిన దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి బేసిక్. బట్ ఇప్పుడే వస్తున్నారు కదా కొన్నిటికి మీరు డిప్లొమాటిక్గా ఉండడం బెటర్. అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ మీరు కొన్నిటికి ఆన్సర్ కూడా చేయలేరు. అంతేనండి. ఎందుకంటే అంతటి యూనో వాళ్ళతో వర్క్ చేస్తే కానీ మనకు తెలియదు అసలు వర్కింగ్ స్టైల్ ఏంటి అనేది. వాళ్ళు ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం వచ్చిన పాట విందాం. మరి మీరు రాసిన పాట అందరు రాక్షసియా కోంటి కోట, మీ ఇష్టం ఏదైనా ఓకే. అక్కడ ఏ పాట వస్తే ఆ పాట విందాం మనం. ఓకే. వెల్ సాంగ్ వస్తుంది. సాంగ్లో ఈ సాంగ్ అయిపోయేలోపు కనుక కాల్ చేసి, సాంగ్ అయిపోయిన తర్వాత కానీ కాల్ చేసి సరదాగా వశిష్ఠ గారితో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తుండండి. 703-887-9611 తర్వాత యూకే నెంబర్స్ అయితే 441222377661, ఇండియా కలర్స్ అయితే 040666624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది నేను ఒక్కనే నెంబర్ 1 కదా, అందుకే అనమాట. వెల్ స్ట్రీట్ ఇంటూ టాలీవుడ్ టాకర్స్ విత్ అవేన్ అండ్ మనతో పట్టినారు మన లిరిక్ రైటర్, మన తెలుగువాడు, గుంటూరు అబ్బాయి. గుంటూరు మెచ్చి ఎంత ఘాటుగా ఉంటుందో అంత స్వీట్ పాటలు రాసినటువంటి గుంటూరు అబ్బాయి మిస్టర్ వశిష్ఠ శర్మ. స్టే ట్యూన్. సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అందాల రాక్షసి నుంచి మీరు విన్నాక ఇప్పుడు వచ్చాడు మీ అవిన్ గాడు. అండ్ నా పక్కనే ఉన్నారు మన తెలుగు యూనో అందాల రాక్షసి అండ్ అంటే కోటి సినిమాలో లిరిక్ రైటర్ మిస్టర్ వశిష్ఠ గారు అనమాట. వశిష్ఠ గారు కాలర్ అంట. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. ఎవరు సార్, ఎక్కడి నుంచి సార్? సార్ మేము కోయట్ నుండి మాట్లాడుతున్నాం సార్. మాది హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంటాను సార్. నేను ఇక్కడ కోయట్కి వర్క్ మీద వచ్చాను సార్. ఇక్కడ జాబ్ చేస్తున్నా సార్ డ్రైవర్ గా. సార్ మీ పేరు సార్? నా పేరు సత్యం సార్. సార్ సత్యం సార్. సార్ ఇక్కడ సార్లు ఎవరు లేరు సార్, ఇక్కడ ఎవరు టీచర్ లేరు. ఓకే సార్, మీరు సార్ కక్కున్నామని ఓన్లీ ఫ్రెండ్ గా మాట్లాడుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం సార్. నేను ఫస్ట్ టైం కాల్ చేశాను సార్ మీకు. పర్లేదు సార్, మీరు సార్ అనుకుర్రి. ఇక్కడ ఉన్న చిన్న పిల్లోని నేను తెలుసా, మంచిగా 6 నెలలు. అట్లా అనద్దు సార్. అయ్యా గట్లే సార్. మరి ఓకే ఓకే పర్లేదు ఫ్రెండ్. చల్లే. ఇంతకీ పేరేమన్నారు మీ పేరు? నా పేరు సత్యం. మీ పేరు ఏంటండి? నా పేరు అవేనండి. ఇప్పటివరకు ఎప్పుడైనా విన్నారా అండి ఇది? లేదండి, మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ చెప్తే అదే ఇంతకు ముందు స్కైప్ లో మళ్ళీ ఇట్లా కొట్టి మరి దానికి హ్యాడ్ చేసి కాల్ చేస్తే ఫస్ట్ టైం కట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం అలాగే కాల్ చేశాను సార్. సూపర్ రాజా. నువ్వు అసలు వింటున్నారా? ఈ రోజు మార్నింగ్ నుంచి వింటున్నారా అయితే మీరు? నేను ఈ రోజు వినడం లేదు, ఈ రోజే స్టార్ట్ చేశాను. మీకు కాల్ చేశాను నేను. ఇది ఎఫ్ఎం ఈ రోజే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే కాల్ చేసి మరి ఎలా ఉంటది ఏంటి అనేది తెలుసుకోవడం కొరకు కాల్ చేశాను. అవిన్ అంటే రాజా, ఇప్పుడు నువ్వు వింటే నీకు అర్థమవుద్ది రాజా. విని కాల్ చేయడంలో భలే ఆనందంగా ఉంటుంది. బట్ వినకుండా నువ్వు కాల్ చేసావు చూడు రాజా, నువ్వు నాకు భలే నచ్చావు. ఎలా ఉంటుందని నన్నే అడుగుతున్నావు కాబట్టి. అది కాదు, నేను వింటే నేను విన్నానని చెప్తాను, వినలేదు కాబట్టి వినలేదని చెప్పాను. దాంట్లో తప్పేముందని. నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా అన్నయ్య? నువ్వు మంచిగా నువ్వు ఇలా అడగడం నాకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటున్నాను. అయితే మా కజిన్ బ్రదర్ గోలీ మీకు ఫోన్ చేస్తాడంట కదా డైలీ? అవును, రోజు ఫోన్ చేస్తాడు నాలాగే. అదే గోలీకి చెప్తేనే నేను ఫోన్ చేశాను. బ్రదర్ అతను. నువ్వు సూపర్ రాజా. సత్యం గారు, యాక్చువల్లీ ఇవాళ ఇక్కడ మనతో పాటు అందాల రాక్షసి సినిమా చూసారా మీరు? అందాల రాక్షసిదా? రాక్షసిదా కాదు, రాక్షసి అంతే. చూడలేదు. పాటలు విన్నారా పోనీ? పాటలు అంతగా ఇండియాకి వస్తేనే తెలుగు, ఇక్కడ వస్తే అరబీ కదా మొత్తం. అరబీ ఎటన్నా రన్నింగ్ లో కానీ ఎటన్నా వేళ వెళ్ళినా కానీ అరబీ ఇంటనే ఉంటాం. ఇక తెలుగు అనేది అంతగా ఉండదు రాజా. అర్జెంట్గా మన తెలుగు1.com టోరీ ఎలా వస్తుంది అనేది మీరు గోలీ గారిని అడగండి, ఆయన కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు నాకంటే. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అంటే కోటి అనే పేరు ఎప్పుడైనా విన్నారా పోనీ? సినిమా పేరు శరవణంద అనే పేరు విన్నాను, చాలా సార్లు విన్నారా? అందులో పాటలు విన్నారా? కోటితో పాట అంటే కోటి పాట ఒకటి ఉన్నది, తెలుగులో ఉన్నది ఒకటి. ఏం పాట అది? ఆ సినిమాలో 6 పాటలు ఉన్నాయి రాజా, నువ్వు మంచిగా నువ్వు 6 పాటలు ఉన్నాయి. అయితే అంతగా తెలియదు కానీ, కాకపోతే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తే బాగోదు రాజా, నేను పాడాను అనుకో వచ్చి అర్జెంట్ కొట్టేస్తాడు మన అనీష్ గారు. వెల్ హవెవర్ సత్యం గారు, మీరు ఇలాగే కాల్ చేస్తుండండి, బట్ ఈసారి మాత్రం విని కాల్ చేయండి, ఓకేనా? ఓకే పర్లేదండి. జేకే రెడ్డి బాయ్. ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా వినాలి. బాయ్ బాయ్ రాజా. నువ్వు బాగా నచ్చావు రాజా నాకు. ఇంకో కాల్ రంట. హలో
హలో హలో హలో మీరు మాట్లాడరా? హలో యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నారా, హైదరాబాద్? నేనంటే అమెరికా ఇండియాలోనే ఉన్నానండి. మీరు ఎక్కడున్నారు? నేను మెడ్రాస్ లో ఉంటాను. ఓ సూపర్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు సార్? ఏం పేరు, ఏం చేస్తుంటారు? ఏం పేరు సార్ మీ పేరు? మా పేరు కుమార్, టిఆర్ కుమార్. టిఆర్ కుమార్ గారు ఏం చేస్తారు సార్? నేను రిటైర్డ్ అయిపోయాను. ఓ సూపర్. నా ఇది తెలుస్తా ఉందా? ఏంటి సార్? నేను వీడియోలో తెలుస్తా ఉన్నాను మీకు. తెలియట్లేదు అంటే అక్కడ మా ఆడియో ఇంజనీర్లు చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదు. అవునా? పర్లేదు. వెల్ సార్, యాక్చువల్లీ యూనో షో వింటున్నారా మీరు? నేను ఇంటనే ఉంటాను, అందులో నేను చూసాను. ఇంత ముందు కూడా ట్రై చేశాను 2 సార్లు. సూపర్. ఓకే. ట్రై చేసినప్పుడు సార్ మీది రాలేదు. ఓకే, నో ప్రాబ్లం సార్. ఈరోజు వశిష్ఠ శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి మీరు అయితే. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను సార్. సంక్రాంతి బాగా జరుపుకున్నారా? హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా అండి. తర్వాత చెప్పండి, మీరే చెప్పాలా? పాటలు విన్నారా సార్ ఆయనవి? పాటలు విన్నారా, ఆయన రాసిన పాటలు? వింటుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఒక పాట ప్లే చేసాం, ఎలా ఉంది సార్ అది? వెయ్యండి. అయ్యో ఇప్పుడే వేసాం కదా సార్, వినలేదా మీరు అది? ఇప్పుడు వేసిన పాట వినలేదా? ఇప్పుడు వేసేదా? అది వినలేదు. అప్పుడు నేను దాంట్లో అప్పుడు నాకు చూడటం లేదు అది. అయ్యో నో ప్రాబ్లం సార్, నేను మళ్ళీ ఆయన పాటలు ప్లే చేస్తాను, మీరు వింటా ఉండండి. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి కాల్ చేసినందుకు టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ టైం అండ్ ఇలా కాల్ చేసి ఉండండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ సార్. ఆలకిస్తాను, పోతాను. ఓకే, తప్పకుండా సార్. టేక్ కేర్ సార్. బాయ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్. అమ్మా, ఇట్ వాజ్ ఎక్సైటింగ్. బట్ నిజంగా అంటే నాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం నాకు ఇలాంటి కాల్స్ రావడం. హౌ స్వీట్. యా, బాగుంది. సో వశిష్ఠ గారు, మీరు వచ్చినందుకు కొత్త కాల్స్ వస్తున్నారంటారా, లేదంటే వాళ్ళకి కాళ్ళని ఈరోజు చేస్తున్నారంటారా? ముహూర్తం మనం ఏం చేయలేం. వెల్, ఇందాక మనం అక్కడ పాస్ చేసాం. ఎక్కడ పాస్ చేసాం? వేటూరి గారు పంచభర్తృక, దానికి సమాధానం కూడా నేను చెప్పేయటం జరిగింది. చెప్పేశాను. కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎంతటి ఫ్రీడమ్ ఇస్తే ఒక లిరిక్ రైటర్ అన్నవాడు తనని తాను అనుభవించి రాయగలడు? అంటే ఇక్కడ ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అండి. అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ బాగా ఫ్రీడమ్ ఇచ్చేసినా సరే, ఇప్పుడు ప్రేమ పాటలో తత్వాన్ని అయితే రాయలేం కదండి. ప్రేమ పాట ఇప్పుడు ప్రేమ పాటగానే ఉండాలి, తత్వం పాట ఎప్పుడు తత్వంగానే ఉండాలి. ప్రేమ పాటలో తత్వాన్ని ఎప్పుడు జోడించలేం కదా. కనుక సందర్భం అనేది చాలా ముఖ్యమైనది. కానీ రాసిన పాటలో, ప్రేమ పాటలో నాకు ఇలా కాదు ఇలా కావాలి, ఇలా కాదు ఇలా కావాలి అన్నటువంటి సందర్భంలో ఎవరైనా ఇంకా డైరెక్టర్ అయితే డైరెక్టర్కి 1-2 సార్లు మామూలుగా ఇదండి ఈ భావంతో రాసాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లేదు నాకు దీనికంటే ఈ రకంగా కావాలి అన్నప్పుడు అంటే దర్శకులకి తెలుస్తుంది, వాళ్ళు ఎలా తీస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎలా రాస్తున్నాం అనేది తెలియకపోయినా వాళ్ళు దీన్ని ఎలా తీయాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కదా. కనుక వాళ్ళకి అనుగుణంగానే రాయాలి. అంటే మన స్టాండర్డ్స్కి తగ్గకుండా అలాగే ఎదుటి వ్యక్తిని సాటిస్ఫై చేస్తూ రాయాలి ఖచ్చితంగా అది. ఎందుకంటే ఇది కేవలం నా వరకు నేను రాసుకుని నేను దాచిపెట్టుకునేటువంటి ఇది కాదు. ఇది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తితో ఆగిపోయేటువంటి పాట అయితే కాదు, భావం కాదు ఇది. కనుక అంతమందిని సాటిస్ఫై చేసే విధంగానే పాట ఉండాలనేది సరైన అభిప్రాయం. ఏమో కాదు, అదే నిజం బేసికలీ. సో అంటే వినేవాడు ఎప్పటికీ వింటానే ఉంటాడు, అది నచ్చింది అంటే. నచ్చలేదంటే మనం ఏం చేయలేం, కానీ అన్ని కష్టపడే రాస్తారంట. ప్రతి పాట కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది ఆనందంతో కూడిందా లేకపోతే కష్టంతో కూడిందా అనేది అది దర్శకుడిని బట్టి, నిర్మాతని బట్టి, లేదు సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రతి పాటను కష్టంతో కూడుకునే ఉంటుంది. ఇది తేలిగ్గా రాశాను అని చెప్పడానికి ఏ పాట అయితే ఉండదండి నాకు తెలిసినంత వరకు. తేలిగ్గా రాసేట్టు ఉంటే నాకు కూడా కిటికీ ఏదో చెప్తే నేను రాసుకుంటాను. ఎక్కువ రాయచ్చు, ఇంకా చాలా బాగా రాసేయచ్చు కదా. అండ్ అందాల రాక్షసిలో మీ సిచ్యుయేషన్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ సిచ్యుయేషన్. అమ్మాయి అక్కడ కూర్చొని బస్సులో లలిత గాయత్రి మంత్రం చదువుతూ ఉంటుంది. సో అప్పుడు మీ పాట స్టార్ట్ అవుద్ది. ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అసలు హను గారు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఎలా క్యాచ్ చేశారు? ఆ టైంలో ఇలాంటి వర్డ్స్ రావాలని ఆయన చెప్పారా, లేదంటే మీరే ఇచ్చేసారా? నాకు ఇన్ అండ్ అవుట్ చెప్పారండి. అంటే ఇది
అంటే ఈ గాయత్రి మంత్రం చదువుతుండగా హీరో చూస్తాడు. ఇప్పుడు వల్గారిటీ అనేది ఉండకూడదు పాటలో, కానీ వాడు ఆ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఆర్టిస్టిక్ క్యారెక్టర్, కవిత్వాలన్నీ బాగా రాస్తుంటాడు వాడు. సహజంగా పెయింటరు, ఆర్టిస్టు కనుక దానికి తగినట్టు ఏదన్నా సాహిత్యం ఉంటే బాగుంటుంది అనేది ఒక ఇన్పుట్ ఇచ్చారు. అయిన తర్వాత వాడిని కొట్టిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయటం అనేది ఉంటుంది. ఆ ప్రపోజ్ చేయటం కూడా కొత్త రకంగా ఉంటుంది. నా గుండె ఆగిపోయింది. నిన్ను చూసిన వెంటనే మీరు ఎప్పుడైనా చూసారా గుండె ఆగిపోవటం, చప్పట్లు కొడితే వాన పట్టడం, అట్లాంటి ఇల్యూజన్స్ ఉంటాయి. కనుక పాటలో అట్లాంటివి వస్తే ఏమన్నా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని అన్నారు. సరే పల్లవి వరకు రాసి నాకు ఫస్ట్ పల్లవి ట్యూన్ వచ్చింది. సరే పల్లవి ట్యూన్ ఇచ్చారు, అప్పుడు రాసేసి ఇచ్చాను. వెంటనే దాదాపు ఒక పావు గంటలో అయిపోయింది. పల్లవి వరకు పల్లవిలో ఏం చేంజెస్ అడగలేదు. తర్వాత చరణంలో రాసి చరణం కూడా నెక్స్ట్ రోజు వచ్చింది చరణం ట్యూన్. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు బ్యాటింగ్, ఇక్కడ బాగా స్టార్ట్ అయింది అసలు బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. అప్పుడు బాగా హనుమంతరావు గారి రెండో రూపాన్ని చూశాను. ఆయన ఎంత పని రాక్షసుడు అనేది అప్పుడు తెలిసింది. బాగా ఇది కాదు నాకు కావాల్సింది అని చెప్పేసి కావాల్సినట్లు అడిగారు. ఇన్పుట్స్ అంటే ఇంకంతకు మించి ఇంకెవరైనా ఇంత మించి ఇన్పుట్స్ ఇంకెవరిస్తారు. సరే అని చెప్పేసి ఒక 14 వర్షన్స్ రాశాను చరణం. ఒక చరణమే, ఆ చరణంతోనే ఎండ్ అయిపోవాలి పాట. ఇలా ఒక మెరుపు తీగ అంటారే, ఆ మెరుపు తీగ వచ్చి వెళ్ళినప్పుడు ఆ బ్యూటీ వేరుగా ఉంటుంది. సినిమాలో నీ పాట కూడా అలా ఉండాలి, ఇలా మెరుపు తీగలాగా వచ్చి వెళ్తున్నారే కొంతసేపు ఉంటే బాగుంటుంది అనిపించాలి అని ముందుగానే సెకండ్ చరణం కూడా రాశా నేను. రాసినప్పటికీ ఒక చరణంతోనే ఆపేద్దామని చెప్పేసి అలా చేశారనమాట కావాలని. సూపర్. అండ్ ఈ సాంగ్ యాక్చువల్గా ఫుల్ సాంగ్ సీడీలో కూడా పెట్టలేదు. అవునవును, రికార్డ్ కూడా చేయలేదు. మొత్తానికి 14 వర్షన్లు రాశారనమాట ఒక్క చరణం కోసం. ఒక చరణంకి 14 వర్షాలు. అండ్ బేసిక్లీ హను ఇస్ అ గుడ్ పోయిట్ యాక్చువల్లీ. తనకి మంచి ఈ భావాల మీద, భావ ప్రకటన మీద తనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. తను కూడా మంచిగా రాయగలడు యాక్చువల్లీ. తను ఫామ్ చేసే వర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. సో తను మీకేమన్నా హెల్ప్ చేశాడా ఇది రాస్తున్నప్పుడు? లేదంటే నేను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నాకు ఇది కాదు ఇలా కావాలి, ఇలా కాదు ఇలా కావాలి అని చెప్పి చెప్పింది అర్థమైంది నాకు. బట్ స్టిల్ తను ఏమైనా హెల్ప్ చేశాడా? ఎందుకంటే మీ ఫస్ట్ సాంగ్ కదా సినిమాకి. ఇది కాదు ఇలా కావాలి, ఇలా కావాలని చెప్పలేదు కానివ్వండి, ఇది కాదు నాకు కావాల్సిందే అని చెప్పారు. అంటే ఒక కవి ఇంకొక కవి దగ్గర నుంచి ఎక్కువగా ఏది ఆశించకూడదు నిజానికి. ఎందుకంటే ఆ భావన నాది కాదు అని కవిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కనుక నేను భావాలైతే ఏవి తీసుకోలేదు. తను చెప్పినటువంటి సందర్భాన్ని నేను ఏ విధంగా కొంచెం ఆకలింపు చేసుకుని ఎలా రాయొచ్చు అని చెప్పేసి నా అంతటి నేను చాలా ఇది చేసి రాయటం జరిగింది. యాక్చువల్లీ అందులో పాటలో కూడా నేను రాసి బాగా నేను ఇన్నర్ డెప్త్గా చెప్పిన తర్వాత ఓ మాయలా ఇంకో మాయలా అని చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ అంత పాట పైనుంచి కింద దాకా తెలుగు రాసిన వాడిని ఇంకో మాయలా అని అలా రాయలేను కదా. ఈ కోమా ఎలా అనేది యాక్చువల్లీ ప్రయోగం చేసింది ఈ పాటలో. యాక్చువల్లీ బ్యూటీ అది అనిపించింది, అది చాలామందికి అర్థం కాలేదేమో. కోమా ఎలా అనేటువంటిది తెలుగులో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. మైండ్ బ్లాక్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? అదే ఇప్పుడు నాకు అలాగే ఉంది. కోమా అంటే అమ్మాయి అని అర్థం. ఎలా అంటే యవ్వనం కలిగిన అమ్మాయి అనేది అర్థం అనమాట యాక్చువల్లీ. ఇది అచ్చ తెలుగు పద ప్రయోగం. ఇది వివరించి చెప్పిన తర్వాత ఇది మారుద్దాము అని చెప్పేసి అంటే లేదు దీని భావం ఇది. ఓ మాయలా ఈ కోమా ఎలా నన్నెంత మార్చేంతలా అని మీరు రాశారు అని రాశాను. అది రెండిటికి ఇది బాగుందయ్యా, సినిమాలో హీరోయిన్ కూడా 4 నెలల పాటు కోమాలో ఉంటుంది, ఈ కోమా కూడా తీసుకోవచ్చు కదా, బాగుంది ఈ పద ప్రయోగం అని చెప్పేసి అప్పుడు కానీ పూర్తిగా మారిపోయింది. మాయలా ఇంకో మాయలా, అది ఇంకో మాయలాగా అయిపోయింది. వెల్, సో వశిష్ఠ గారు ఇప్పుడు ఇంకో పాట విందాం మీరు రాసింది. సో దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా చాలా మాట్లాడుకుందాం. మై గాడ్, ఒక కవి అనేవాడు ఎంత
ఎంత బాగా రాయగలడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది ఒక్కొక్క పదం నుంచి ఎన్ని విషయాలు ఉంటాయి అనేది మాట్లాడుకుందాం మనం. ఇంకా వశిష్ఠ గారు ఇక్కడే ఉంటారు, మీరు కనుక కాల్ చేసేయాలి మాట్లాడాలనుకున్నట్టయితే 703-836-6611 యూకే నెంబర్స్ అయితే 441222377661, ఇండియా కాల్స్ అయితే 040666245213. స్కైప్ నుంచి కనుక కాల్ చేసినట్టయితే tory.live1కి కాల్ చేసేయండి. ఇక్కడ సింగిల్ నెంబర్ 1 ఇక్కడే ఉన్నాడు, మీరు వింటే ఉండండి టారో టాకీస్ విత్ అవెన్ అండ్ మన లిరిక్ రైటర్ వశిష్ఠ గారు. స్టేట్ చేయండి. కోటి సినిమా నుంచి యూనో సూపర్ సాంగ్ విన్నారు, శక్తి కదా? శక్తి గారు. ఎస్, శక్తి. ఈవెన్ హీఈస్ అ తమిళియన్, హీఈస్ ఫ్రమ్ చెన్నై. తెలుగులో ఎందుకు లేరు అంటే తెలుగు సినిమానే చేశారు కదరా అని చెప్పేసి తిట్టొచ్చు. ఆయన చేసిన తెలుగు సినిమానే అండ్ ఆ పాట వరాల వెండివాన సాంగ్కి యూనో లిరిక్స్ రాసింది వశిష్ఠ గారు అనమాట. వాళ్ళు వశిష్ఠ గారు యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ మీకు ఎలా చెప్పారు? యూనో ఇట్స్ కంప్లీట్లీ అండ్ రొమాంటిక్ సిచ్యువేషన్, మైండ్ బ్లోయింగ్ రొమాన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్. అదే లవ్ మేకింగ్ సాంగ్ కావాలి అని అన్నారు ఫస్ట్. సరే ఫస్ట్ నేను రాసి వెళ్ళి ఇవ్వటము, అది డ్యూయట్గా ఫస్ట్ యాక్చువల్లీ సింగిల్గా సోలోగా జంట మీద వెళ్దాము అని చెప్పేసి అనుకున్నటువంటి పాట. సరే దాన్ని బ్రేక్ చేసి జంట లేడీగా డివైడ్ చేసి దాన్ని నేను డ్యూయట్గా రాసేటప్పటికి ఇంకా అంతే ఓకే చేసి తప్పలేదు. అసలు ఈ నాకు ఇక్కడ ఒకటి క్యాచింగ్ అండి, ఇక్కడ ఒక టిపికల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదంటే సొల్లు క్వశ్చన్ అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోండి. బట్ ఈ క్వశ్చన్కి రీజన్ ఏంటంటే సాంగ్స్ మీరు రాస్తారు కానీ మొదటి పదం ఇదే ఉండాలి అని మీరు అనుకుంటారా, లేదా మీ సిచ్యువేషన్ అలా మీతో రాపిస్తుందా, లేక డైరెక్టర్ చెప్తాడా? అంటే డైరెక్టర్ చెప్పరండి. ఈ ప్రతి పాటకిను కథకి కానీ దేనికైనా సరే మామూలుగా కావ్యాల్లో చెప్తారు, మంగళ ఆదిని, మంగళ మధ్యాని, మంగళ అంతాని, కావ్యాన్ని ప్రచక్షంతే అనేది సూత్రం. ఓకే. మంగళ ఆది అంటే ప్రారంభం, ఎత్తుగడ చాలా బాగుండాలి. అవును. సరే పోన్లే ఏదో చెప్తున్నాడు అంటూ ఉండగా అరే ఇక్కడ బాగా చెప్పాడే మంగళ మధ్యాని, బాగా చెప్పాడే అనేట్టు మధ్యలో బాగా చెప్పాలి. మళ్ళీ మంగళ అంతాని చివరిలో అబ్బా కొసమెరుపు భలే ఇచ్చాడ్రా, ఏం చేస్తే చేశాడు, ఫస్ట్ నుంచి ఎంత చంపేసినా సరే లాస్ట్కి అబ్బా ఇది బాగా చెప్పాడు లాస్ట్కి అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ప్రతి పాటలోనూ సాధారణంగా రాయాల్సినటువంటి అంశం. అది శాస్త్రి గారిలోను వేటూరి గారిలోను పుష్కలంగా ఉంటుంది. అలా ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటాయి, వాళ్ళది మూడు పర్ఫెక్ట్. అసలు ఆయన శాస్త్రి గారు అయితే ఇది వ్యర్థపదం అని చెప్పడానికి లేదు, అంతే శాస్త్రి గారిది. వేటూరి గారు వ్యర్థపదాలు ఊతపదాలు ఎన్ని వాడినప్పటికీ ఇది సెన్సిబుల్గా బాగుంది ఇది అని అనిపిస్తుంది, ఆకర్షణీయంగా రాస్తారు ఆయన పదప్రయోగాలు. అంతే ఆ ప్రయోగాల్ని వాటిని అంటే ఇది ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అని తెలుసుకున్న తర్వాత దాని తర్వాత మనం ఏదైనా ప్రయోగించుకోవచ్చు. కనుక మంగళం ఆది ఎత్తుగడ చాలా బాగా చేయాలి, మధ్యలో బాగా చెప్పాలి, చివరిలో బాగా చెప్పాలి అనేవి మూడు ప్రధాన సూత్రాలు. మధ్యలో చెప్తాము కానీ ఎవరికైనా గుర్తుండేది ఫస్ట్ లాస్ట్ మధ్యలో ఎంతవరకు గుర్తుంటుంది అనేది నాకు కూడా తెలియదు. మరి మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, అంటే వేటూరి సుందరరామూర్తి గారు ఏ పదం వాడినా పదప్రయోగం బాగానే ఉంటుందని. నాకు అందుకే ఆయన ఇష్టం. శ్రేష్ఠుడా అన్న బాగానే ఉంటుంది ఆయన పదాలు, భ్రష్టుడా అన్న బాగానే ఉంటుంది ఆయన దాంట్లో. నాకెందుకు ఆయన కవిత్వాలు ఆయన చెప్పే మాటలు కొన్నే మాట్లాడేవారంట ఆయన. ఆ కొన్ని కూడా భలే ఆనందించదగ్గ విషయాలుగా ఉంటాయి. అవును, నా జీవితం ఏంటో ఆయన కలవకుండా అలా సాగుతుంది. మిస్ అయ్యాను ఆయన కలవడం. ఉన్నది సిరివెన్నెల గారు కలుస్తా సార్ ఏదో రోజు మళ్ళీ. అవి పక్కన పెట్టేద్దాం. మీరు చెప్పండి, అంటే ఈ వరాల వెండివాన అనే సాంగ్ మీరు రాశారు కదా, ఈ సాంగ్ అసలు వాళ్ళు ఫస్ట్ ట్యూన్ ఇచ్చారా లేదంటే మీరు రాసిన తర్వాత కంపోజ్ చేశారా? లేదండి, ఇది ట్యూన్కి రాసినటువంటి పాటే. ఫస్ట్ నాకు సందర్భం ఒకటే చెప్పారు, లవ్ మేకింగ్ సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఎవర్ లవ్ మేకింగ్ సాంగ్ ఏదన్నా ఉందంటే ఈ సాంగే, ఇలానే తీయాలి అనుకుందాము, దీన్ని నువ్వు ఇంకా ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగుంటుంది అని చెప్పారు. దానికి అనీష్ కురువిల్లా గారు, డైలాగ్ రైటర్ కమ్ కో డైరెక్టర్ ప్రవీణ్ బోయిన్ గారు, వాళ్ళు ఆయన 2 పాటలు రాశారు. వాళ్ళు ఇద్దరు కూడాను ఇదే చెప్పారు, సరే అని అన్నానండి. నెక్స్ట్ లిరిక్తో వచ్చాను, అంతే ఓకే అంతే. ఇంకా సింగిల్ టేక్ అంతే. ఎన్ని డేస్ టైం తీసుకున్నారు? ఇందాక పాటకి 2 days టైం తీసుకున్నారు, ఏది మన అందరు రాసేసి. బట్ ఈ సాంగ్ ఇది నైట్లో అయిపోయింది, 1 nightలో అయిపోయింది. దీంట్లో నో వర్షన్స్ అంటే నో వర్షన్స్ అంటే నేనే 3 వర్షన్స్ నేను ఎప్పుడు కూడాను ఏ పాట రాసినా 3 వర్షన్స్ రాసి ఎక్స్ట్రాగా రఫ్ వర్షన్ రాసి పెట్టుకుంటానండి. ఓకే.
అందులో ఏది బెస్ట్ అనేది నేను సెలెక్ట్ చేసి ఫస్ట్ దాన్ని ఇస్తాను, మిగిలినవి తీయను నేను బేసిక్గా. ఓకే. అది వేరే సాంగ్స్కి యూజ్ చేసుకోవచ్చు కదా అని పక్కన పెడుతూ ఉంటాను. మీరే రాసుకుంటారు, మీరే వేరే పాటలు పక్కన పెడతారు. వేరే పాటలకి రాసుకోవచ్చు కదా అని పక్కన పెడతాను. ఇది నాకు బెస్ట్ అనిపిస్తుంది, ఈ ట్యూన్కి ఈ సందర్భానికి ఇది బెస్ట్ అనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి ఇస్తాను నేను. ఇక్కడ అందులో మార్పులు చేర్పులు అడిగితే అప్పుడు పాత వర్షన్స్ రాసిన 3 వర్షన్స్ తీసి అందులో అందులోవి తీసి అసలు ఫస్ట్ ఆ వర్షనే ఇచ్చేస్తాను. లేదు ఇది బాగుంది ఇది మిక్స్ చేయమంటే అప్పుడు కూర్చుని అప్పుడు ఇంకా స్ట్రక్చర్ మిక్స్ గా చేసి కాక్టైల్ ఇస్తారన్నమాట. కరెక్ట్ స్ట్రక్చర్ గానే చేస్తాను. కాక్టైల్ అయితే ఇవ్వను. కాక్టైల్ టేస్ట్ బాగుంటుంది. నాకు ఐడియా లేదైతే. కాక్టైల్ ఏముంది, గ్రేప్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకొని తాగండి ఎప్పుడైనా. ఓకే, అంతే. కాక్టైల్ అంటే 2 జ్యూసులు మిక్స్ చేసుకొని తాగడే కాక్టైల్, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. నాకు తెలిసిన కాక్టైల్ కూడా అంతే, నేను అంతకంటే ఎదగలేదు. కొట్టినా కొడతారు ఇప్పుడు ఎవరైనా విన్నారంటే. సరే, ఈ పాట ఎందుకంటే పెద్ద బ్యానర్, ఫస్ట్ సినిమా అయినా ఈ బ్యానర్లో పెద్ద బ్యానర్. శర్వా గారి సినిమా. శర్వా అంటే ఒక మార్కెట్ ఉంది, ఒక డ్రీమ్. శర్వా సినిమా వస్తుందంటే పబ్లిక్లో ఒక క్రేజ్, అండ్ దట్టు ఒక బాలీవుడ్ హీరోయిన్ ప్రియానంద్. తన ఇంగ్లీష్ కంటే ముందే కమిట్ అయినా కానీ ఈ సినిమా, బట్ స్టిల్ ఇట్స్ అ బూమ్ ఉంది మార్కెట్లో. సో ఇంత పెద్ద సినిమాకి రాస్తున్నా అన్న భయం కానీ అలాంటిది ఏమైనా అనిపించిందా? అంటే లిరిక్ రాసే వాళ్ళకి భయం ఏముంటుందండి, సందర్భంతో ముఖ్యంగానే. అసలు ఏదైనా మన వృత్తి మనం సక్రమంగా చేసేటప్పుడు దానికి భయపడాల్సిన ఆవశ్యకత లేదు. నేను బాగానే రాశాను మరి అనే అభిప్రాయంలోనే ఉంటాం కానీ బ్యానర్ గురించి అయితే ఎక్కువగా ఆలోచించలేదండి ఎప్పుడు. అంటే రేపు ఆలోచిస్తానేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది పెద్ద బ్యానర్, ఇది చిన్న బ్యానర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను రాసినంత వరకు నా వరకు నేను పర్ఫెక్ట్గా రాశాను. అది మంచి సాహిత్యం కావచ్చు, ఏ రకమైన సాహిత్యం కావచ్చు, దాని వరకు పరిపూర్ణమైన న్యాయం చేశానా లేదా అని నన్ను నేను శోధన చేసుకుని ఇస్తుంటాను అనమాట. నేను ఫస్ట్ క్వశ్చన్ వరకు మనలో మనకే, నువ్వు రాసావా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, అక్కడ అర్థం అయిన తర్వాత పక్కోడికి వెళ్తుంది అనమాట. అంతేనండి. అండ్ మీరు ఒకవేళ సాంగ్ రాస్తే ఫస్ట్ ఎవరికి వినిపిస్తారు? నేను ఎవరికి వినిపించనండి, నాకు నేనే ఫస్ట్ రికార్డ్ చేసుకుని చూస్తాను. ఓకే. చూసి ఇది ఫొనెటిక్స్గా కరెక్ట్గా ఉందా లేదా, వినటానికి బాగుందా లేదా, లేదా బాగోలేకపోతే ఎలా చేయాలి దీన్ని, ఈ పదాన్ని కొన్ని పదాలు అర్థం కావు, ఈ అర్థం కాని పదాలని మనం ఎలా రాయొచ్చు, దాన్ని ఇంకా ఎంత మోడిఫై చేయొచ్చు ఏంటి అని నా అంతటి నేనే చూసుకుని తర్వాత, అంటే వినిపించడానికి కూడా ప్రస్తుతానికి కనెక్షన్స్ ఏమీ లేవు ప్రస్తుతానికి కనుక. హోప్ యూ గ్రో మోర్ అండ్ హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్స్ ఆల్ అరౌండ్. వెల్, సో వశిష్ఠ గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు 2 వర్షన్స్ రాస్తూ ఉంటారు కదా. సో ఇలా వర్షన్స్ రాస్తున్నప్పుడు మీకు డైరెక్టర్కి యాక్సెప్ట్ చేసిన వర్షన్ కంటే వేరే వర్షన్ మీకు బాగా నచ్చుంటుంది. అవును. సో అలా నచ్చినప్పుడు మీరు బాగా హట్ అయ్యే సందర్భాలు లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా అంటే ఇప్పుడు అట్లేం లేదండి. అంటే నాకు బాగుంది, ఇది పర్ఫెక్ట్ అనిపించింది ఇస్తా నేను. లేని పక్షంలో ఆప్షనల్గా ఇస్తా నేను వేరేది కూడా. కనుక 2 నా సాహిత్యమే కదండి. అంటే ఒకదాన్ని నా అంతటి నేను, అంటే నా మనసుకు తగినట్టు నేను రాసుకున్నట్టు, అది రెండోది అందరికి తగినట్టు రాసినట్టు అని నేను ఫీల్ అవుతాను బేసిక్గా. సో డైరెక్టర్ అనేవాడు అందరి తరఫున ఆలోచిస్తాడు కాబట్టి డైరెక్టర్. యాక్చువల్లీ ఈ వరాల వాన కూడా నేను 2 వర్షన్స్ రాశాను. అందులో నేను రాసిన వర్షన్ కొంచెం అది కొంచెం పెద్ద ఎక్కువ సాహిత్యం అనిపించిందో ఏమో, అందుకుని 2వ వర్షన్ ఆప్షన్గా కూడా వెంటనే తీసుకుని ఇది ఇచ్చేటప్పటికి ఇది ఓకే అయిపోయింది. వెల్, అండ్ ఈ యూనో ఇలా సాంగ్స్ రాస్తున్నప్పుడు మీకు బేసిక్గా ఎలాంటి కాన్సన్ట్రేషన్ కావాలి, ఎలాంటి ఆలోచనలు మీకు రావాలి, దీనికి సంబంధించి మీరు ఏమైనా బుక్స్ చదువుతారా, లేదా భగవంతుడి ప్రసాదం ఇది అనుకుంటారా? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న అండి. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు అనేవి చాలా ముఖ్యం ఒక కవికి. సహజ సిద్ధంగా వచ్చేటువంటి ప్రతిభ అనేది చాలా ముఖ్యమైనది. టాలెంట్ లేకపోతే రాయలేరు అనేది ప్రాథమిక సూత్రం. అది సెకండ్ది వ్యుత్పత్తి. ప్రతిభ ఉంది కదా, టాలెంట్ ఉంది కదా, మనం ఏదైనా రాసేయచ్చు అని చెప్పేసి అనుకుంటే కుదరదు. దానికి వ్యుత్పత్తి అవసరం. వ్యుత్పత్తి అంటే పాండిత్యం. నీకు పాండిత్యం ఎలా వస్తుందంటే బుక్స్ చదవాలి ఖచ్చితంగా. బుక్స్ ఎంత ఎక్కువ చదివి దేనిలో ఏ అంశం చెప్పారో అది స్వాతిలో ఏదే సుఖ సంసారం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఎట్లాంటిదైనా సరే దానిలో నుంచి నువ్వు ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోకూడదు అనేది కూడా, అది కూడా ఒక సాహిత్యమే. అవును అవును. కానీ అది అలా గెయిన్ చేసుకోవాలి పాండిత్యాన్ని. సెకండ్ది అది వ్యుత్పత్తి అంటారు దాన్ని. మూడోది మరి ప్రతిభ ఉంది, నీ దగ్గర పాండిత్యం ఉంది, రెండూ ఉంచుకుని నీ అంతటి నువ్వు అభ్యాసం చేయాలి. ఎక్సర్సైజెస్ నీ అంతటి నువ్వు రాసుకోవాలి పాటలు. ఓకే. మనంతట మనం రాసుకోవాలి పాటలు. అలా మనంతట మనం రాసుకుని మనంతట మనం ఏది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని తేల్చుకుని మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకుంటూ రిఫ్రెష్ చేసుకుంటే ఈ మూడిటి ద్వారా కవి అనేవాడు నిలబడతాడు. కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది అప్పుడు. అప్పుడు తెలిసిపోతుంది, అంటే నేను ఇది కరెక్ట్గా రాయలేదు, ఇది కరెక్ట్గా రాస్తున్నాను, ఈ వేలో వెళ్తే కరెక్ట్గా ఒక రూట్కి వెళ్తాం, ఈ వేలో వెళ్తే కరెక్ట్గా వెళ్ళాము అనేది మనకి తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు పాటలు రాయగలను అని మీకు అర్థమైనప్పటి నుంచి, అంటే 18 సంవత్సరాలు ఉన్నారు మీరు, 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీ వయసు 26 సంవత్సరాలు, ఈ లోపు ఎన్ని పాటలు రాస్తుంటారు? దాదాపు నేను ఒక 360 పాటల దాకా రాసుకున్నానండి సొంతగా, ఇండస్ట్రీకి రాకముందు ఇవన్నీ. అయితే కొన్ని జనాలకు అర్థం కావు. అంటే నేను జనాల్ని తప్పు పట్టట్లేదండి, పాండిత్య లోపం అది నా లోపమే అనే నేను భావిస్తాను. ఎందువల్ల అంటే వాళ్ళకి అర్థమయ్యేలా రాయగలగాల. అందులో శాస్త్రి గారు చాలా దిట్ట. అర్థమయ్యేలా రాస్తారు, తన్ని తాను సంతృప్తిపరుచుకుంటారు, కవిత్వాన్ని సంతృప్తిపరుస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. నేను ఒకప్పుడు రాసినప్పుడు ఇంత సాహిత్యం బాగుండేది, కానీ జనాలకు అర్థమయ్యేది కాదు. అంటే కొంతమందికి వినిపిస్తూ ఉండేవాడిని, నా ఫ్రెండ్స్లో వినిపిస్తూ ఉండేవాడిని. రాసిన తర్వాత మనం వినిపించుకున్నా దాని తర్వాత ఫ్రెండ్స్కి వినిపించాలన్న ఉత్సుకత ఉండేది కదా, చిన్నప్పుడు కదా అది, అప్పుడు ఇంకెక్కువ ఉంటుంది. అలా వినిపించినప్పుడు బాగానే ఉంది కానీ ఏదో అర్థం కాలేదు బాబాయ్ అనేవాళ్ళు. సరేలే అదే అని. అదే దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఒక విమర్శకుడు ఉండాలి ఎప్పుడు కూడా ఒక కవికి. విమర్శకత్వం వల్ల మనని మనం షార్ప్ చేసుకుంటాం అన్నమాట. బాగా రాకి చేసుకుంటాం. కరెక్ట్ అవుట్పుట్ వచ్చి నైఫ్ షార్ప్గా తయారైంది, కరెక్ట్ కోస్తుంది ఏంటది, కరెక్ట్గా చాప ముక్క తెగిపోవాలన్నమాట. అండ్ మీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి తర్వాత బాబాయ్ల ప్రభావం మీ మీద ఉందన్నారు కదా. ఇది నాకు తెలిసి మీ మాటల భావాన్ని మీరు పలుకుతున్న స్పష్టతను అర్థం చేసుకుంటే గుంటూరు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ కుటుంబమా? అవునండి కదా. శర్మ అంటే యాక్చువల్గా బ్రాహ్మణ్సే కదా. ఏంట్రా ఆ మాత్రం తెలియలేదా అనొచ్చు. అంటే ఇంట్లో పూజలు చేసేవారా? ఆ పూజలు మీరు కూడా, అంటే ఆ పదాల స్పష్టత అక్కడ నుంచి అలవరిందా? పూజాది కార్యక్రమాలు అయితే చేసేవాడినండి. అంటే ఇంట్లో దేవతార్చన ఉంటుంది, దేవతార్చనకి ఉదయాన్నే లేచిన వెంటనే సంధ్యావందనాది కార్యక్రమాలు అన్నీ చేయాలి కనుక అదొక విధి, అదొక షోడశ కర్మల్లో ఒకనొక కర్మ చేయాల్సినటువంటి అంశం అనమాట. అది సహజంగా జరుగుతూనే ఉంటాయి కనుక దాని గురించి ప్రత్యేకించి. సో అవి మీకు బేసిక్గా హెల్ప్ అయ్యాయా? అవి హెల్ప్ అంటేనండి, సంస్కృతంలో నేను కొన్ని పాటలు రాసుకున్నానండి. ఓకే. ఆ కొన్ని పాటలు రాసుకునేటప్పుడు నాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకు అసలు ఫస్ట్లో యాక్చువల్లీ ఎవరు కూడా ఈ జన్మ ఎత్తినప్పుడు కొన్ని మంత్రాలు నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ఒకళ్ళని కాదు, ప్రతి వ్యక్తి కూడాను కొన్ని కాకపోతే కొన్ని మంత్రాలు నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు బలవంతంగా, నాకు ఇష్టం లేకపోయినా నేర్పించారు. అది మా పెద్ద మామయ్య దయ వల్ల కొంత అభినయి. అప్పట్లో నాకు అసలు ఫొనెటిక్స్ అవి వినికిడి ద్వారా బాగా వచ్చినవే తప్ప నా అంతటి నేను కష్టపడింది లేదు ఆ మంత్రాలకి. అది రాసేటప్పుడు కొన్ని పాటలు రాసుకునేటప్పుడు నేను సొంతగా రాసుకున్నాను. ధృతి క్షమాస్తే యాది దశవిధ లక్షణాన్విత ప్రకృతి కాళవ్యాళ కాంక్ష కబళిత కాలమిహ సంభావితం, ఇలాంటి పాటలు రాసేటప్పుడు సంస్కృతంలో నేను సొంతగా రాసుకున్నాలేండి, ఇవి బయట పెట్టలేదు. నాకు యాక్చువల్గా ఎదురు తెల్ల బోర్డు కనిపిస్తుంది, ఏం అర్థం కావట్లేదు అక్కడ. ఇట్లాంటివి రాసేటప్పుడు ఆ మంత్రాల ఫొనెటిక్స్ సౌండింగ్స్ కానీ అవి బాగా ఉపకరించినాయి నాకు. తర్వాత వాటిల్లో ఛందస్సు ఏ రకంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుష్టుప్పు ఛందస్సులు రాయటం సంస్కృతం, అవి బాగా ఉపయోగపడ్డాయి. మీరు ఎంఏ తెలుగు, ఎంఏ సాంస్క్రిట్ చదివారు? అవునండి, రెండు చదివారు. నేను ఇంటర్తోనే ఆపేశాను, వేరే విషయం. ఇంటర్ వరకు నేను తెలుగులోనే చదివాను. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. ఈ సంస్కృత పదాలు తర్వాత తెలుగు పదాల ప్రయోగం తెలుగు సినిమా పాటల్లో ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు వస్తున్న పాటల్లో? బాగానే ఉంటున్నాయండి. అంటే చూసుకుంటే ప్రతి పదాన్ని మనం తెలుగు, ఇప్పుడు ఇంగ్లీష్ పదమైనా తెలుగు పదంగా మనం వాడుతున్నాం. బకెట్ అని ఉంది ఇంగ్లీష్ పదం, దాన్ని బకెట్టు అని వాడుతున్నాం. అట్లాంటి పదాలు చాలా ఉన్నాయి తెలుగులో. సిగరెట్టు,
అట్లాంటివి బాగా వాడేస్తున్నాం కనుక దాన్ని తత్సమ పదం అనాలి. కేవలం సంస్కృతం నుంచి తెచ్చుకున్న పదాలు మాత్రమే తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలు వేరు అని అనటానికి లేదు. నిజానికి ప్రయోగించగలిగితే ఇంగ్లీష్ని కూడా తెలుగులోకి ప్రయోగించుకోవచ్చు. అది ప్రయోగించినవి చాలా ఉన్నాయి. శాస్త్రి గారు ప్రయోగించినవి హలో గురు ప్రేమ కోసమేరా జీవితం, అట్లాంటి పాటలు కానీ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, బ్రదర్ అనేది ఇంగ్లీష్ పదం, బ్రదరు అని వాడారు. భర్తగా మారకు బ్యాచిలర్ అనేది ఇంగ్లీష్ పదం, అది తెలుగుకరించడం అంటారు. తెలుగు భాష అజంత భాష, అచ్చులతో అంతం అయ్యేటువంటిది కనుక అచ్చులతో అంతం చేసుకున్నారు. తెలుగు భాషగా తెలుగు పదమే అనిపించేలా చేశారు. అలా మనం చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో ఇంకా అదే కాక్టైల్ అన్నారు కదా ఇందాకేదో, అలా కాక్టైల్ లాగా అయినప్పటికీ సౌండింగ్ వైజ్గా కొంతమంది రాసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. సాహిత్యపరంగా రాసేవాళ్ళు ఉన్నారు, సాహిత్యము సౌండింగ్ రెండు చూసుకుని రాసేవాళ్ళు ఉన్నారు. కనుక ఎవరి దృష్ట్యా అవి కరెక్టే. నాకు యాక్చువల్లీ ఇక్కడ కొన్ని సందులు సమాసాల గురించి తెలుసుకోవాలండి. సమోసాలు కాదు భయ్, తినే సమోసాలు కాదు, సమాసాలు, సందులు సమాసాలు ఇంకా ఉంటాయి. ఇక్కడ కాలర్ వచ్చారు. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు అండి. మీ పేరు ఏంటండి? రాజా. రాజా పేరు చెప్పలే రాజా. రాజా మీ పేరు రాజానా? రాజా. అవునండి. రాజా గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండి కూడా. సార్ రాజా గారు ఇక్కడ వశిష్ఠ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రాజా గారు చెప్పండి. రాజా వెళ్ళిపోయావు రాజా? అయ్యో పాపం రాజా గారు ఇంత కష్టపడి కాల్ చేస్తే నేను రాజా అన్నందుకే వెళ్ళిపోయినట్టున్నారు. రాజా ఐమ్ సారీ రాజా, ఏం చేయలేను రాజా. వాళ్ళ వశిష్ఠ గారు ఇప్పుడు ఇంకో పాట ఉందాం మీరు రాసింది. కోంటే కోటిలో మీరు రాశారు కదా, ఆగిపో సమయమా. బట్ చాలా సూదింగ్ సాంగ్ ఇది. అసలు యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూదింగ్ సాంగ్స్ ఎక్సెప్ట్ వన్ సాంగ్, టైటిల్ ట్రాక్. నాకు బాగా ఎక్కిన సాంగ్ అది, టైటిల్ ట్రాక్ అయితే. మనకు అవన్నీ అలవాట్లేవు కాబట్టి బాగా ఎక్కింది సాంగ్ అది. వెల్, సో కోంటి కోటి సినిమా నుంచి మీరు రాసిన ఇంకో పాట విందాం, ఆగిపో సమయమా. సో దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్లీ ఈ సాంగ్ భలే ఉంటుంది, నేను మాట్లాడతాను దాని గురించి. మీరు కనుక కాల్ చేసేయాలి, మాట్లాడేయాలి వశిష్ఠ గారితో అనుకున్నట్టయితే 7038866611 యూకే నెంబర్స్ అయితే 441223770661. తర్వాత ఇండియా కాల్స్ అయితే 0406662451. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1 నెంబర్ 1కి కాల్ చేసేయండి. అండ్ ఆ తర్వాత వింటూ ఉండండి టాలూ టాకీస్ విత్ అవిన్ అండ్ మళ్ళీ క్రియేటర్ వశిష్ఠ గారు. స్టే ట్యూన్. సూపర్బ్ సూదింగ్ సాంగ్ భయ్యా. పాట విన్నంతసేపు కళ్ళు మూసుకొని అలా వింటుంటే ఎంత ఆనందంగా ఉందో నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాంటి మంచి పాటలు రాశారు. 3 రాసినా 3 మెలోడియస్గా పడ్డాయి. వెల్, ఒక కాలర్ అంట వశిష్ఠ గారు. హలో మీరు లేరా? హలో మీరు ఉన్నారా? హలో మీరు మాట్లాడినప్పుడే నేను మాట్లాడతానండి. హలో చెప్పేస్తా అప్పటి వరకు. వెల్, వశిష్ఠ గారు యాక్చువల్గా మీకు కోంటే కోటికి ఛాన్స్ రావడం ఎలా జరిగింది? ఛాన్స్ అంటే విజయ్ కృష్ణ లింగమనేని గారు నాకు బాగా పరిచయం అండి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక 5 days ప్రయత్నాలు చేస్తుండగా నాకు తారసపడినటువంటి వ్యక్తి. ఓకే, చాలా సాఫ్ట్ వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అలాగా. ఓకే. సరే, ఆయన శర్వానంద్ గారికి బాగా మంచి ఫ్రెండ్. సరే, శర్వా మూవీ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఏమన్నా సాంగ్స్ రాస్తావా అన్నారు. భలే వాళ్ళని ఎందుకు రాయను నేను అంటే, ఇప్పటిదాకా డైలాగ్స్ అని ఇందాక రాస్తున్నావు కదా, కథలు రాసుకుంటున్నావు కదా, మరి రాసుండే అదే ఇది ఏదదే అని చెప్పేసి సరే రాస్తానండి అని అన్నాను. అనీష్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆగిపో పాట ట్యూన్ ఇచ్చారు, అది రాసి ఇచ్చేసాను. అయిన వెంటనే ఓకే అయింది, నెక్స్ట్ వేరే పాట. సూపర్, అసలు సూపర్. అంతే. ఇప్పుడు కాలర్ అంట. హలో, కాల్ కట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. మీరు ఎందుకు హలో అనట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు హలో అనంత నేను హలోని అప్పుడప్పుడు అంటాను, అలా అన్నా, లైట్ తీసుకోండి. కానీ ఆగిపో అసలు ఈ సిచ్యుయేషన్ ఎలా చెప్పారు మీకు? ట్యూన్ ఇచ్చేసారు ఓకే, బట్ సిచ్యుయేషన్ ఎలా చెప్పారు మీకు ఇది? ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ సిచ్యుయేషన్ ఇన్ ద ఫిల్మ్. నాకు ఒక కథ అయితే పూర్తిగా చెప్పలేదు కానివ్వండి, నాకు ఈ సినిమాలో హీరో దొంగ అని చెప్పారు. సరే, అతను లవ్లో పడతాడు. ఇలా లవ్లో పడినప్పుడు ఇవన్నీ కాదు,
నాకంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడబోతుంది అన్న నమ్మకం అనే ఫీల్తో ఉంటాడు హీరో. నేను చాలా మొత్తం నా జీవితం మొత్తం నువ్వే అనేది మొత్తం ఈ పాటలో వచ్చేయాలి. ఎందువల్ల అంటే ఈ పాటలోనే లవ్ మొత్తం జరిగిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయిపోవాలి. వాళ్ళిద్దరి మధ్య పరస్పరం మనసు ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటిది ఈ పాటలోనే జరిగిపోవాలి అని చేసుకోకపోయినా అని చెప్పారు. సరే మనసులు కలవటం అనేటువంటిది ఎలా చెప్దామని చెప్పేసి, సరే మనసు సంభాషించుకుంటే మనసే కనుక మాట్లాడితే ఎలా ఉంటుంది అని మనసు ఆలోచనలు ఎలా ఉంటాయని ఆలోచించి కేవలం ఈ పాట స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మనసే మాట్లాడుతుంది. ఈ పాట స్టార్టింగ్ నుంచి ఫస్ట్ దీనిలో ఫస్ట్ పల్లవి చరణంలో వచ్చేసి కేవలం హీరో మనసు మాట్లాడుతుంటుంది. హీరో మనసు కోరికలు అవన్నీ, ఆగిపో కాలమా ఈ నిమిషమే, నిలిచిపో సంతోషమా నా కోసమే, ఇన్నాళ్ళు ఏ గమ్యం కోరిందో ఎన్ని తీరాలు చూసిందో అన్నప్పుడు వాడు బేసికల్లీ దొంగ. వాడు అసలు ఏమవుదాం అనుకున్నానో నేను ఏమైపోయాను అనేటువంటిది ఆ మనసు యొక్క భావన అనమాట. అదే అందువల్లే గుండెల్లో నా తుళ్ళే ఆశలేవో పిలిచెనే, ఉన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరేనే. ప్రాణం అప్పటిదాకా దొంగ గనక బేసికల్లీ చాలా చెత్తతో ఉన్నటువంటి ప్రాణం ఒక్కసారిగా పావురంలా ఎగిరింది అనేది కావాలని ప్రయోగం చేసినట్టు. పావురం అంటే శాంతికి చిహ్నం. అలా చాలా పీస్ఫుల్గా ఎగిరిపోయింది ప్రాణము, తన దారేదో మర్చిపోయింది, నీ వైపు పయనం చేసింది, ఈ క్షణం నిన్ను చేరింది మనసు అనే ఆ రకంగా దీన్ని అలా రాయటం జరిగింది. చరణాలు కూడా ఆ స్ట్రక్చర్ చూసినట్లయితే చివరి 3 లైన్స్ ఎప్పుడు కూడా మనసుకు సంబంధించే ఉంటాయి. తలదాచి వెలుగే పంచినదే, అలలేని నదిలా ఆగినదే, శిలాయినా నేడై కరిగినదే మనసే అనేది ఈ రకంగా కావాలని రాసినటువంటి లిరిక్స్ అనమాట. ఈ లిరిక్ రైటర్స్ ఎలా ఎంతటి అదృష్టం, ఎంతటి ఆనందం, ఎంతటి గట్టి బ్లెస్సింగ్స్తో పుడతారో అర్థం కాదు. వాళ్ళు చెప్పి ఒక్కొక్క పదాలు వా సూపర్ భయ్యా, సూపర్, నువ్వు తోపు రాజా, నువ్వు తోపు. సో వశిష్ఠ గారు ఈ సినిమాలు ఇలా చేస్తున్నప్పుడు 2 సినిమాలు అయిపోయాయి, మీరు 3 పాటలు రాశాడు, 3ంటికి 3 సూపర్ హిట్ సాంగ్స్, ఆల్బమ్స్ చాలా మంచి హిట్ అయ్యాయి. కోటి అయితే 1,00,000 కాపీల దాకా పోయాయి. అండ్ అందరు రాక్షసి మ్యూజికల్ హిట్, ఇట్స్ 100% అండ్ ఫినామినల్ మ్యూజికల్ హిట్. సో మీరు రాసిన 2 సినిమాల్లోకి 2 మ్యూజికల్ హిట్ అయ్యాయి కదా, దీని తర్వాత మీ కెరీర్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు? మీరు ఎన్ని సినిమాలు రాస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఇప్పుడు 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 5 ప్రాజెక్ట్స్లో అన్నిటికీ పేర్లు ఇంకా ఏది ఖరారు కాలేదు కనుక చెప్పలేని పరిస్థితిలో ఉంది. నో ప్రాబ్లం. ఒకటేమో కొంచెం డిఫరెంట్ టైప్, తెలుగు ఇండస్ట్రీలో కొంచెం కొత్త రకమైన సాహిత్యాన్ని అందించడానికి తిట్టు కవిత్వంతో స్టార్ట్ చేసి అంటే డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. బెస్ట్ మ్యూజిక్ విత్ వరస్ట్ లిరిక్స్ అనేటువంటి దాంతో ప్రచారం అవుతుంది కనుక ఆ వరస్ట్ లిరిక్స్ని ఎంత బాగా రాయగలను అనే దాన్ని చూసుకుని రాస్తున్నాను. అంటే ఇప్పుడు మాకు సరదాగా మచ్చుతున్న ఆ పాటలో నుంచి వద్దు, వేరే ఏమన్నా వినిపించగలరా? వేరే అంటే నేను ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ప్రత్యేకించి నేను తిట్టు కవిత్వంగా ఎప్పుడు రాయలేదు. ఎప్పుడు శిష్ట సాహిత్యం వైపే ఉన్నాను అనమాట. అంటే కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం గ్రాంధికంలో కొంచెం సంస్కృతంలో అవి ఇవి ఇది నాకు కొత్తగా అనిపించింది. కొత్త రకంగా రాస్తున్నాను, ఫీల్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఇట్లు కదా, టౌన్లో పెరిగినటువంటి వాడు ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు, వాడు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పాట. వాడి ఆ క్యారెక్టరే కనిపిస్తుంది తప్ప నేనైతే పాటలో కనిపించకపోవచ్చు. ఈ పాటల్లో అయితే లిరికల్ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి, అందులో క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా చూస్తే డైరెక్టర్ కనిపిస్తుంది. డైరెక్టర్స్ మూవీ కనుక క్యారెక్టర్స్ డైరెక్టర్ లాస్ట్కి స్టిక్ అయిపోయి ఉంటాయి. అది తిట్టు కవిత్వంగా రాసినటువంటి ఇంకా 4-5 పాటలు. మద్రాసీలో ఒకటి అయిపోయింది రాసేసి, ఇంకా 2 రాస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ సాంగ్ రాయమని అన్నారు, ఆ సాంగ్కి అంటే నార్మల్ అంచనాకి ఎంత టైం తీసుకోవచ్చు మీరు? ఇంత టైం అంటూ ఉండదండి. నిజానికి ఒక కవిత్వం రాయటం అనేటువంటిది ఒక క్షణం పట్టచ్చు, ఒక రోజు పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు, చెప్పలేము. దానికి భావుకత మెయిన్ ఇంపార్టెంట్, భావం. అందుకే చెప్తారు కవి యొక్క భావమే కవిత్వం అని చెప్పేసి చెప్తారు. మనం ఎంత ఈజీగా రాయొచ్చు,
కష్టంగా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు, అది మనకి భావానికి తట్టాలి అంతే ఫస్ట్. నేను ఇంత టైంలో రాస్తాను అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను 2 నిమిషాల్లో రాసి ఇచ్చిన పాట కూడా ఉంది. ఓకే, కరెక్ట్గా 5 నిమిషాలే అనుకుంటాను. నాకు ట్యూన్ వినిపించిన వెంటనే 2 నిమిషాలు కాదులేండి, 5 నిమిషాల్లో నేను వచ్చిన ఫ్లోలో పాట రాసేసి అది ట్యూన్కి సెట్ అయ్యి రాసింది ఉంది. సూపర్. ఓకే, ఏ సినిమాకి? యాక్చువల్లీ ఇది ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాను, షార్ట్ ఫిల్మ్కి రాశాను బేసిక్గా. చాలా మంచి లిరికల్ వాల్యూస్తో వచ్చింది, అంటే అది భావం మెయిన్ ఇంపార్టెంట్. సిచ్యుయేషన్ మీరు ఎంత ఆకలింపు చేసుకున్నారో దాన్ని బట్టి అంతే అండి. ప్రేమ పాట వచ్చేటప్పటికి ప్రేమ పాటలో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఒక నైట్ సూపర్. ఓకే, డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటా, రెగ్యులర్గా అయితే 1 గంట అయిపోతుంది. సూపర్. వెల్, మీరు యాక్చువల్లీ ఏ టైమింగ్స్లో రాస్తారు? ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ పదం మనకు స్ట్రైక్ అవుతుందో మనకే తెలియదు ఓ రోజు గడుస్తుంటే. సో మ్యాక్సిమం మీరు ఏ టైంలో రాస్తారు? నేను అసలు ఉదయం పూట రాసే స్థితిలో అయితే ఉండనండి. నేను ఉదయం ఫ్రెండ్స్ని కలవటం, లేదా బుక్స్ చదవటం, లేదా అటు ఇటు ఎవరన్నా మీటింగ్స్ ఏమైనా ఉంటే మీటింగ్స్ చూసుకోవటం అన్నీ చూసుకుని నైట్ 12-12:30కి ఏంటది అదే శబ్దం నిద్రించి నిశ్శబ్దం మేల్కొనిన వేళ నేను కవిత్వం రాసే వేళని అలా ఉంటుంది. ఓహో, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా రోజు అర్ధరాత్రులు మేల్కొని ఉంటే బాగా మాట్లాడగలను ఇంకా. సో సార్, మీరు ఇలా ఇల్లు దాటి బయటకు వచ్చారు, మీ వాళ్ళకి ఎందుకు రా సినిమా అన్న క్వశ్చన్ ఫస్టే చెప్పారు మీరు. అవునవును, అలాంటి థాట్ వాళ్ళకి వచ్చింది, ఒక రకంగా ఆపినంత పని చేశారు వాళ్ళు. బట్ ఇప్పుడు ఇలా వచ్చి సక్సెస్ అయ్యారు మీరు ఈరోజు. 3 పాటలు అయినప్పుడు కూడా 3 పాటలు సూపర్ హిట్ సాంగ్స్. ఓకే, సో ఇది విన్నప్పుడు మీ పేరెంట్స్ ఆనందం, ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే వాళ్ళు వచ్చిన ఆనందం ఏంటి? ఆనందం అంటే ఉంటుంది కానివ్వండి, మళ్ళీ ఎందుకు అవన్నీ అని అది సహజంగా ఓ పక్క నుంచి వస్తూనే ఉంటున్నాయి అవి. ఆనందం అయితే ఇప్పుడు చెప్తారు కదండి, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే కలగదని. సరే, బాగానే ఉంది, బాగానే చేస్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ మాటలు ఇప్పటికీ కూడాను చెవుల్లో మారుమోగుతూ రింగ్ రింగ్ అంటూ తిరుగుతున్నాయి అన్నమాట, తిరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వశిష్ఠ గారి పేరెంట్స్ ప్లీజ్ ఫింగర్స్ క్రాస్డ్, మీరు దయచేసి ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి లిరిక్స్ రాస్తారనేది నా నమ్మకం, మీ నమ్మకం కూడా. ఎందుకంటే మీ పుత్రులు కదా, టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్, అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. నన్ను ఎవరయ్యా బాబు ఇంత దారుణంగా తిట్టుకుంటున్నారు? అమ్మా, ఐమ్ సారీ, మీ పేరెంట్స్ ఏమోనండి. వాడిని హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ చేసుకోరా అంటే సినిమా అని తిరుగుతున్నాడు, నీకైనా బుద్ధి లేదా, పేరెంట్స్ మాట వినమని చెప్పు అని చెప్పేసి తిట్టుకొని ఉంటారు. ఐమ్ సారీ అండి, ఎవరైనా పేరెంట్సే కదా, బట్ ఐ అండర్స్టాండ్. బట్ మాలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి, అంతేనా? అంతే. వెల్, ఓ కాలర్ అంట వశిష్ఠ గారు. హలో హలో హలో, మీరేనా? నాకు తెలుసు అక్కడ ఎవరో ఉన్నారు బట్ మాట్లాడట్లేదు. హలో, అమ్మయ్యా గొంతు విన్నాను. హలో సార్, మాట్లాడండి సార్. హలో హలో సార్, సార్ వినిపిస్తోందా? హలో సార్, వినిపిస్తోందా మీకు? హలో, నేనేం చేయలేను, ఈ బాధ్యత నాది కాదు. ఎవరు మాట్లాడుతున్నారండి అక్కడ నుంచి? నేను వివేక్ అండి, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. వివేక్ గారు, గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మీకు, వశిష్ఠ గారికి కూడా. ఆయనతో మాట్లాడారు. మీరు చాలా మంచి సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు. అర్లియర్ కూడా నేను మీతో చాలా సార్లు మాట్లాడాను. ఓకే, ఐ కాంప్లిమెంటెడ్ సో మెనీ టైమ్స్. ఈ రోజు కూడా బాగుందండి మీ టాపిక్. అయితే వశిష్ఠ గారిని నేను ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. తప్పకుండా సార్, అడగండి సార్. అంటే తెలిస్తే చెప్పగలను, తెలియకపోతే మాకు సంబంధం. ఒకటండి, మీరు మాట్లాడే శైలి అంటే చాలా మంది రచయితలను విన్నాను, చాలా మంది పోయిట్స్ విన్నాను, కానీ మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో, అంటే మీరు ఆ సెలెక్టెడ్ పదాలను ఎన్నుకోవడం,
అంటే మీరు మీ అంత బ్యూటీ చాలా తక్కువ ఉంటుందండి వేరే రచయితల్లో. ఓకే, థ్యాంక్స్ అండి. అంటే మీరు పదాల ఎన్నిక, అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, ఆంగ్ల పదాలను తెలుగుకరించడము, తెలుగు పదాలను ఆంగ్లీకరించడము అనేది సబబు అన్నట్టుగా, అంటే వాడగలిగితే సబబు అన్నట్టుగా మాట్లాడాలి. ఇంతకు ముందు నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. అయితే ఒకటండి, నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఇంతకు ముందు మీరు ఏమన్నారంటే, ఒకటి వరాల వాన, ఇంకా కో అంటే కోటి. ఈ మధ్యన కొత్త సినిమాలు ఏమైనా రాశారా మీరు? ఈ మధ్య రాస్తున్నానండి, ఇంకా బయటికి రాలేదు పాటలు. అంటే ఇప్పుడు ఈ మధ్యన రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో మీ ఏమైనా ఉన్నాయా పాటలు? అయ్యో, ఈ 2 కొత్త సినిమాలే కదా సార్. కో అంటే కోటి, అందాల రాక్షసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. కో అంటే కోటి మొన్న డిసెంబర్ లో రిలీజ్ అయింది. 2 చూడలేదండి నేను చూడనందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యో, నో ప్రాబ్లం సార్. ఇంకొకటి ఏంటంటే, మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాదిరిగానే శబ్దము నిద్రిస్తున్న వేళ, నిశ్శబ్దము మేల్కొన్న వేళ పాటలు రాస్తున్నారని తెలిసింది. దాని వెనుక రహస్యం కూడా తెలిసింది. సిరివెన్నెల గారు ఎందుకు రాస్తారో ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా అది కన్ఫర్మ్ అయింది. అర్థమైంది అనమాట. ప్యూర్ క్లారిటీ వచ్చింది అనమాట. క్లారిటీ వచ్చేసింది. దాని గురించి టైం వేస్ట్ కూడా. ఇంకొకటి పోతే, ఈ మధ్యన మనకు తెలుగు భాష నశించిపోతుంది రోజు రోజుకు. దాని ప్రభావం కోల్పోతుంది, ఎందుకంటే దాని వాడుక తక్కువైంది. మరి ఇప్పుడు మీరు తెలుగుీకరించడము, ఆంగ్లీకరించడము మరి ఎంతవరకు ఆ నేపథ్యంలో సబబ్ అనుకుంటారు? కొద్దిగా మీరు మాకు విశదీకరించి చెప్పగలిగితే మీకు చాలా థ్యాంక్స్ అండి వశిష్ఠ గారు. యాక్చువల్లీ అన్య భాషా పదాలని తీసుకుని మనం తెలుగుీకరించటం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏంటంటే భాషా విస్తరణ పెరుగుతుంది. అన్య భాషల కంటే మన భాష చాలా సువిస్తారంగా ఉన్నది అని చెప్పుకోవడానికి పోర్చుగీస్లో ఉన్నటువంటి పదాలు కానీ, డచ్ పదాలు కానీ, ఫ్రెంచ్ పదాలు కానీ, చాలా పదాలని మనం తెలుగీకరించుకున్నాం. అలాగే అచ్చ తెలుగు ఎవరు మాట్లాడుతున్నారండి? అచ్చ తెలుగు అని చెప్పడానికి లేదు. ఒత్తులు ఉన్నటువంటి ప్రతి పదం కూడా, ఒత్తులు వచ్చేటువంటి ప్రతి పదం కూడా సంస్కృత పదమే. మరి అది జన్య భాష ఏంటండి? అది సంస్కృతం. సంస్కృతం నుంచి మనం తెలుగులోకి తెచ్చుకున్నాం కనుక మన భాష కాదు అది. నిజం చెప్పాలంటే మరి భోజనం అంటున్నాం, అదేంటి? భోజనం అనేది సంస్కృత పదం. అన్నం అంటున్నాం, అన్నం అనేది సంస్కృత పదం. కూడు అనాలి మనం అంటున్నామా? అంటలేదు. కూడు అనేది అచ్చ తెలుగు పదం. ఓకే. మరి ఇట్లాంటి పదాలు చాలానే ఉన్నాయండి. ఇట్లాంటి పదాలు తెలుగులో ఒత్తులు ఏవి తీసుకున్నా సరే, శయనం, శాఖ, కూర, ఇట్లాంటివన్నీ కూడాను సంస్కృత పదాలే. ఆ సంస్కృత పదాలని తీసుకోవటం వల్ల తెలుగు భాష అనేది సువిస్తారమైంది. ఆ సువిస్తారమైనటువంటి భాషని గ్రంథస్థ భాషగా చేసినటువంటిది నన్నయ్య తర్వాత యాజ్ యూజువల్గా చాలామంది శివ కవులు వచ్చారు మధ్యలో. అచ్చ తెలుగు పద ప్రయోగాలు చేసినటువంటి కవులు చాలామంది ఉన్నారు. అందులో పాల్గురికి సోమన కానీ, మల్లినాథ సూరి కానీ, మల్లినాథ పండితుడు కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన తిక్కన అచ్చ తెలుగు పద ప్రయోగాలు చేశారు. తర్వాత మళ్ళీ అరణ సంస్కృతం తెలుగు మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ తత్సమ పద ప్రయోగాలు చాలా ఎక్కువ చేశారు. కనుక నేననేది ఇక్కడ భాష విస్తరణ చెందుతుంది. అట్లని వేరే ఇతర భాషల నుంచి తీసుకుని ఇది తెలుగు పదం అయిపోయింది ఫోను అంటే తెలుగు పదం అయిపోయింది అంటానికి లేదు. అదే తత్సమ పదం, తత్సమ తెలుగు పదము. తత్సము అని ఇందాక వాడానండి నేను మొదట్లో. అంటే అవసరానికి తగినట్టు భాషని విస్తరణ చేసుకోవాలి. అట్లని మన ప్రాచీన భాషని మర్చిపోకూడదు. ప్రాచీన భాషను మర్చిపోవాలి అని నేను అనలేదు, కానీ ఆధునికంగా వస్తున్నటువంటి దానికి కూడా మనం స్వాగతం పలకాలి. ఎప్పుడైనా సరే పాత ఏరులో ఎప్పుడు కూడా కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లని చెప్పేసి ఏరు మారిపోయింది కదా, ఏటిలో నీరు మారిపోయింది కదా అని చెప్పేసి నేల మారదు కదా. నేల అనేది నేలగా ఉండాలి. ఏటిలో నీరు ప్రవాహం అప్పుడప్పుడు మారిపోయినా నేల అనేది నేలే ఎప్పుడుగే. ఆ నేల
స్టాండర్డ్గా ఉన్నంతకాలం ఈ పై నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కనుక వచ్చేటువంటి భాషా పదప్రయోగాలని, పదాలని, వాటిని మనం తీసుకోవచ్చును. అంతే. కానీ మన మూలాన్ని మర్చిపోకూడదు. అది సినీ ఇండస్ట్రీలో రచయితలు ఆధునిక భాషని, ఆధునిక పదప్రయోగాల్ని తీసుకోవటంలో అంత దోషం లేదు. కానీ అది సమంజసంగా వాడుకుంటే అసలు దోషం ఉండదు అనేది నా అభిప్రాయం. ఏదైనా సాహిత్యమే, ఆ సాహిత్యంలో కొంచెం మన సెన్సిబిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని రాస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది. బ్యాలెన్స్ తూకంలో వేసినప్పుడు ఇటు రెండు కరెక్ట్గా ఉంటేనే తూగుతాయి సరిగ్గా. అది సంగతి మ్యాటర్ సింపుల్గా చెప్పాలంటే. వెల్, సో వశిష్ఠ గారు థ్యాంక్ యూ సో మచ్. అలా ఫోన్ చేసి అలా అడగడం లేదో వశిష్ఠ గారు వస్తారా అని. భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. అండ్ నిజంగా హరీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హరీష్ థ్యాంక్స్, బికాస్ ఆఫ్ యూ వశిష్ఠ హ్యాస్ కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. మీ 2 సినిమాలు హిట్ అయ్యాయి, ఇంకా అలాగే మంచి మంచి సినిమాలకు మీరు రాయాలని చెప్పేసి, పెద్దవాళ్ళకి రాయాలని చెప్పేసి, ఎందుకంటే పెద్దవాళ్ళకి రాస్తే బాగా ఫేమస్ అవుతాం మనం. సో బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, సో ఐమ్ రిక్వెస్టింగ్, ఐమ్ ప్రేయింగ్ యాజ్ అ ఫ్రెండ్, మీరు ఇంకా మంచి మంచి హిట్స్ రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు రావడం ఇలా మా కాలేజ్తో మాట్లాడడం, హౌ యూ ఫీల్ ఇట్ ఫెస్టివల్ డే? నాకు అంటే నేను కొత్తగా పరిచయం అవుతున్నాను సినీ ఇండస్ట్రీకి అని నన్ను పరిచయం చేసినందుకు ముందుగా తెలుగు వన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ మాట్లాడినప్పుడే మీ గురించి యాక్చువల్లీ నాకు హరీష్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు అనేటువంటి కృత నిశ్చయానికి వచ్చాను. ఫిక్స్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవింగ్ కానీ లేకపోతే మాట్లాడిన విధానం కానీ ఎక్కువగా తెలుగు సాహిత్యంతో లేదా తెలుగు పదాలతో ఎక్కువగా ఇబ్బంది పెట్టానేమో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. వెల్, దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే గైస్. ఇట్స్ ఆల్ కనుమ స్పెషల్ విత్ అ తెలుగు రైటర్. నిజంగా నాకు చాలా చాలా మంచి పాటలు రాశాడు వశిష్ఠ. ఇంకా మంచి పాటలు రాస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ హీస్ ఫ్రమ్ గుంటూరు గైస్. గుంటూరు మిర్చి ఎంత హాట్ ఉంటుందో మనోడు రాసే పాటలు కూడా అంత స్వీట్గా ఉంటాయి. బేసిక్లీ మిర్చి హాట్, కానీ మనోడు స్వీట్, మనోడు పాటలు కూడా స్వీట్, అంత టేస్టీగా ఉంటాయి. వినండి, ఆదరించండి. కొత్త వాళ్ళందరినీ ఆదరించడానికి మనం ఉన్నాం, మనకు తెలుసు. కొత్త వాళ్ళు రావట్లేదు అన్న క్వశ్చన్కి ఆన్సరే ఈ కొత్త వాళ్ళ ప్రయోగాలు. కొత్త వాళ్ళు వస్తున్నారు అనేది వాస్తవం. సో మనం ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళంతా డెవలప్ అవుతారు, మనం ఇంకా కొత్త వాటిని వినొచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. అండ్ మళ్ళీ రేపు నాగరాజ్ గారితో కలుస్తాను ఆన్ అనుగ్రహం. అండ్ అప్పటి వరకు వింటూ ఉండండి తెలుగు రత్న వారిది టూరిని. మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. స్టే ట్యూన్. బాయ్.